మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. నెమ్మది నేలపై బడియు, నెమ్మది నేలపై బడియు, నేత్రయుగమ్మును విప్పినంత మా అమ్మయే. నెమ్మది నేలపై బడియు, నేత్రయుగమ్మును విప్పినంత మా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాతెరజేర్చి పిల్వ మా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాతెరజేర్చి పిల్వ మా అమ్మయే. తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే. తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే. ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచుతో చెడిన్. ఏ ప్రాంతానికి చెందినవాడైనా, చెందిన పాపైనా బాబైనా, నెమ్మది నేలపై బడియు నేత్రయుగమ్మును విప్పినంత మా అమ్మాయి. అతను రాజస్థాన్లో పుట్టినా, కేరళలో పుట్టినా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మొట్టమొదట చూసే ఒక సుందర దృశ్య కావ్యం తన కన్న తల్లి వదనం. బిడ్డ చూసే మొట్టమొదటి సుందర కావ్యం తన కన్న తల్లి వదనం. భారతదేశం గొప్పతనం మొత్తం స్త్రీమూర్తులను గౌరవించడంలోనే ఉంది. స్త్రీమూర్తులను గౌరవించడంలోనే ఉంది. ఈరోజు మనం ఇక్కడ మాతృదేవోభవ అంటూ భారత మాతృదేవోభవ కూడా చేసుకున్నాం. భారతమాతకి నమస్కరించి ఉన్నాం. అమ్మవారి దయ వల్ల అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను సెప్టెంబర్లోనే ఉద్యోగంలో చేరి ఉన్నాను. ఇందాక నుంచి ఆ చిత్రపటాన్ని నేను గమనిస్తూ ఉంటే సరిగ్గా అమ్మవారి పాదాలు ఎక్కడ ఉన్నాయో అనంతపురం ప్రాంతం అక్కడే ఉంది సరిగ్గా. అందుకని అమ్మవారి పాదసేవ చేసుకోమని అమ్మవారు నన్ను ఆజ్ఞాపించింది. ఇక ఈ జీవితానికి ఒకే ఒక లక్ష్యం, విద్యార్థులని బాధ్యత కలిగిన యువకులుగా, దేశభక్తి కలిగిన యువతి యువకులుగా తీర్చిదిద్దడం ఒకటే ఈ శరీరానికి మిగిలిన ఏకైక లక్ష్యం. అందుకని ఇక్కడ విజ్ఞాన సేవా సమితి కార్యకర్తలని నేను ఒకే ఒక్క బహుమానం అడుగుతూ ఉన్నా. పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఆ చిత్రపటాన్ని కానీ, అటువంటి చిత్రపటాన్ని కానీ నాకు బహూకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అది హాయిగా మా ఇంట్లో పూజ గదిలో పెట్టుకుని ఇకపైన భారతమాత సేవ చేసుకోవడం. అందుకని ఆ అదృష్టాన్ని నాకు కల్పించమని కార్యకర్తలను కోరుతూ ఉన్నా. ఈరోజు చక్కగా మంచి కండువాలు వేసుకుని అందరూ విజ్ఞాన సేవా సమితి కార్యకర్తలు అందరూ మెరిసిపోతూ ఉన్నారు. ఇందుకు నేను కృతజ్ఞతలు చెప్పవలసిన వాళ్ళు వారి వెనక ఉన్నారు. వాడు ఇంతగా సమాజ సేవలో లీనమవ్వడానికి ఇంట్లో సహకరిస్తూ ఉన్న మహిళామణులందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒకరు సేవ చేస్తారు అంటే ఈరోజు పెద్దగా ప్రోత్సాహం ఉండే అవకాశం లేదు. అవన్నీ మనకెందుకులే అనుకునే సమాజం ఈరోజు. అంతలో కూడా ఇంతమందిని సేవ చేసేందుకు, భారతమాత సేవ చేసేందుకు, నిమగ్నం అయ్యేందుకు ఇంట్లో చక్కగా ప్రోత్సాహాన్ని అందిస్తున్న మహిళామణులందరికీ ఈ సందర్భంగా నమస్కరిస్తూ ఉన్నాను. అందుకే జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు మహిళా కార్యకర్త ఎవరైనా ఉంటే పిలవండి, వారు చేశాక మనం చేద్దాం. ఎందుకంటే దీపాన్ని వెలిగించే అర్హత, జన్మ హక్కు భారతదేశంలో ఒక్కరికే ఉంది. అది మహిళకి మాత్రమే ఉంది. తర్వాతే పురుషులు, నాతో సహా అందరూ తర్వాతే. మనం ఏమీ ప్రత్యేకం కాదు ఇక్కడ. ఆ అర్హత, ఆ హక్కు ఆడవాళ్లకు ఉంది. వాళ్ళు వెలిగిస్తేనే అదొక అందం, అమ్మవారికి అదొక గౌరవం. అందుకని తప్పనిసరిగా వాళ్లే చేయాలి అని కోరి ఉన్నాం. అందుకని బిడ్డ కళ్ళు తెరవగానే మొట్టమొదట కన్నతల్లిని చూస్తాడు. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమ్మును విప్పినంత మా అమ్మాయి. ఆర్ద్రభావమెదనంటగా వాతెరజేర్చి పిల్వ మా అమ్మాయి. మనం ఈరోజు ఈ సభామండపం చుట్టూ రాసిన నినాదాలు కానీ, వచ్చేటప్పుడు దారిలో కట్టిన నినాదాలు కానీ అన్నీ చూస్తే మమ్మీ డాడీ వద్దు, అమ్మ నాన్న ముద్దు, ఉగాది ఉండగా జనవరి దండగా, ఇటువంటివన్నీ రాశారు. అంతకుముందు ఏదో టెన్షన్ ఎందుకు, దండగా క్రెయిన్ ఒక్కపడి ఉండగా అనేది ఒకటే నాకు తెలుసు. కానీ కొత్త నినాదం ఒకటి కనిపెట్టారు, బ్రహ్మాండంగా ఉంది. ఉగాది ఉండగా జనవరి దండగా, బ్రహ్మాండంగా ఉంది. ప్రాస కూడా సరిపోయింది. అందుకని ఆ సంప్రదాయాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను ఒక్క మాట అడుగుతూ ఉన్నా, మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది అమ్మ నాన్న అని పిలుస్తున్నారు చేయొత్తండి ఒకసారి.
మీరు నిజంగా చేస్తున్నది తెలుగు భాషకి అత్యద్భుతమైన సేవ. తెలుగు నేర్పించకపోయినా కనీసం ఇంట్లో అమ్మా నాన్న అనగలిగే పరిస్థితి ఉంటే చాలా మెరుగైన సేవని చేస్తున్నాం మనం సమాజాన్ని. అందుకని బిడ్డ మొట్టమొదట పలిగే మాట తెలుగు భాషకి ఇంగ్లీష్ భాషకి ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. మనకున్న అక్షరాల్లో గట్టిగా మాట్లాడితే సగం ఇంగ్లీష్ భాషకు ఉన్నాయి మనకున్న అక్షరాలు. పైగా దానితో ఆ భాషతో వచ్చిన పెద్ద తలనొప్పి ఏమిటయ్యా అంటే అమ్మని పరిచయం చేయడానికి ఈ అమ్మ దాకా వెళ్ళాలి. ఏతో మొదలు పెడితే ఈ అమ్మ దగ్గర వస్తుంది అమ్మ. అక్కడ కూడా అమ్మ ఏమి రాదు, ఏ మంకీనో ఇంకొకటో మ్యాన్హోలో పెడతాడు వాడు, అమ్మను పరిచయం చేయడు. మన భాషలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే మొట్టమొదటి మాట మనం బిడ్డకు నేర్పించేది అమ్మ. తెలుగు పుస్తకం తెరవగానే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు ఈ 4 మాటలు కనబడతాయి. ఈ 4 ధర్మార్థ కామ మోక్షాలకి ప్రతీకలు. ప్రపంచంలో మరి ఏ ఇతర భాషలో కూడా ఈ ప్రత్యేకత లేదు, కేవలం తెలుగు భాషలో మాత్రమే, కేవలం తెలుగు భాష. అదే ఇంగ్లీష్ భాషలో మనం ఆ మాట చూస్తామో లేదో, ఫాదర్ రావాలంటే ఎఫ్ దాకా వెళ్ళాలి. అక్కడ వాడు ఫాదర్ పేరు చెప్పడు, ఇంకేదో అంటాడు. మదర్ పేరు చెప్పడు, మంకీ అంటాడు, ఇంకేదో అంటాడు. వాడికి అమ్మా నాన్న అవసరం లేదు. వాడికి కనే వరకే అమ్మా నాన్నలు అంటే. అమ్మా నాన్నల అవసరం ఎంతవరకు అయ్యా అంటే ఆస్తి దస్తావేజుల మీద సంతకం పెట్టే వరకు. తర్వాత మనకు వారితో పని ఏమిటి? ఈరోజు సంప్రదాయం అలా ఉంది, దుస్సంప్రదాయం. ఆస్తిపాస్తుల కోసం అమ్మా నాన్నల వెనకాల తిరుగుతున్నారు. కానీ ఈరోజు విజ్ఞాన సేవా సమితి కార్యకర్తల కుమారులందరూ, కుమారులు కుమార్తెలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే మీ ఇంట్లో మీ నాన్నగారి తర్వాత ఆ బాధ్యత కొనసాగించవలసింది మీరే. అందులో మరొక సందేహమే లేదు. ఆ బాధ్యతను కొనసాగించాలి. నాన్నగారు ఇచ్చే ఆస్తిపాస్తులే కాదు, బాధ్యతలను కూడా భుజాలపై మోయాలి. మనం భుజాలపై మోయాలి. నాన్నగారు మన సమాజానికి ఎలా సేవ చేస్తున్నారో, అమ్మ నాన్నగారికి ఎలా సహకరిస్తుందో మనం కూడా అలాగే సేవ చేయాలి. మన భార్య మనకు సహకరించేందుకు మనం ఏర్పాటు చేసుకో. అప్పుడు మనం నిజంగా సమాజానికి సేవ చేస్తున్నట్టు లెక్క. అందుకని అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని మొదలయ్యే తెలుగు భాష అత్యంత మధురమైన భాష. పైగా ఇంగ్లీషులో సైలెంట్ వర్డ్స్ చాలా ఎక్కువ. పియూటీ అంటే పుట్ అంటాడు, బియూటీ అంటే బట్ అంటాడు, సియూటీ అంటే కట్ అంటాడు. ఎప్పుడు ఊ అనాలో ఎప్పుడు ఆ అనాలో మనకే స్పష్టంగా తెలియదు. ఆ వెధవ భాషతో వచ్చిన తలనొప్పది. సియూటీని కట్ అనాలి, బియూటీని బట్ అనాలి, పియూటీని మాత్రం పుట్ అనాలి. ఎలా తెలుస్తుంది వాడికి? కానీ తెలుగు భాషలో ఆ దౌర్భాగ్యం లేదు. అక్కడ ఏమి రాసుంటే అదే పలుకుతాం మనం. అందులో సైలెంట్ లెటర్స్ లేవు, అన్ని బీజాక్షరాలే, ఒక్క అక్షరం కూడా వదిలిపెట్టాల్సిన పని లేదు. పైగా తెలుగు భాష మాట్లాడుతూ ఉంటే భాషలో ఉన్న గొప్పతనం, మనం మాట్లాడే ప్రతి అక్షరానికి శరీరంలో ఉన్న నాడీ మండలం అంతా కూడా స్పందిస్తూ ఉంటుంది. ఒక్కొక్క అక్షరాన్ని పలక నాదాలు, స్పర్శాలు, ఈషత్ స్పర్శాలు, ఓష్ట్యాలు, దంత్యాలు, రకరకాల అక్షరాలు పెట్టారు మనకి. ఒక్కొక్క అక్షరం పలకాలంటే నాలుక ఏదో ఒక భాగాన్ని స్పృశించి తీరా. ఎక్కడా నాలుక పళ్ళ మధ్యలో ఇరుక్కోకుండా బ్రహ్మాండంగా పద్యాలను పలుకుతూ ఉంటుంది తెలుగు భాష. అందుకని తెలుగు భాష మాట్లాడుతూ ఉంటే ఒత్తులు పెట్టాలి, పెడుతూ ఉంటే తెలుస్తూ. అందుకని ఒత్తులు పెడుతూ మాట్లాడుతూ ఉంటే పెట్టవలసిన చోట పెట్టి అక్కరలేని చోట తీసేస్తూ ఉంటే భాష మాట్లాడవలసిన పద్ధతిలో ఉచ్చారణ దక్షతతో మాట్లాడుతూ ఉంటే శరీరంలో ఉన్న నాడీ మండలం మొత్తం స్పందిస్తూ ఉంటుంది. జీవనాడులన్నీ చక్కగా శరీరానికి సహకరిస్తూ ఉంటాయి. అది తెలుగు భాష గొప్పతనం. అందుకని బిడ్డ అప్రయత్నంగా మొదట మాట్లాడే మాట అమ్మ. పుస్తకం తెరిస్తే కనిపించేది అమ్మ. అందుకని స్త్రీమూర్తిని మొట్టమొదటి పాత్రగా తల్లి రూపంలో ప్రవేశపెట్టింది తెలుగు భాష, అంతేగాని భార్య రూపంలో ప్రవేశపెట్టలేదు. వివాహం అయ్యాక భార్య మనకి తల్లితో సమానమే, అందులో సందేహమేమీ లేదు. కుటుంబ సభ్యురాలలో తన చాలా ప్రధానం. భార్య లేకపోతే కుటుంబం లేదు. నన్నయ్య గారు గృహస్థాశ్రమ ధర్మాల గురించి చెబుతూ, గృహస్థాశ్రమ ధర్మానికి 4 మూల స్తంభాలు: 1 భర్త, 2 భార్య, 3 పిల్లలు, సంతానం అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా. 4వది ఆశ్చర్యకరమైన మూలస్తంభం చెబుతాడు, సత్యం. సత్యం అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా సత్యానికి కట్టుబడి ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం ఆడితే కాపురం కూలిపోతుంది. అందుకని అటువంటి గృహస్థాశ్రమంలో అత్యంత కీలకమైనది భార్య. భార్యకు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. మన భాషలో మనం భాష నేర్చుకునేటప్పుడే మొట్టమొదట అమ్మ అనే మాటను పరిచయం చేయడం ద్వారా స్త్రీమూర్తులను గౌరవించమని మనకి చిన్నప్పటి నుంచే ఆ సంప్రదాయాన్ని నూరిపోస్తూ ఉన్నారు. పిల్లాడు పెళ్ళిడికి వచ్చాక, తెలుసుకోవలసిన వయస్సు వచ్చాక అప్పుడు మాత్రమే భార్య గురించి, ఇతర విషయాల గురించి తెలుసుకుంటున్నాడు తప్ప అప్పటి వరకు పిల్లాడికి ఎటువంటి పాత్రలు తెలుసు? అమ్మ, అక్క, చెల్లి, వీళ్ళ ముగ్గురే తెలుసు, మరొక పాత్ర తెలియదు.
మరొక పాత్ర తెలిసే అవకాశమే లేదు. మన సంస్కృతిలో అంత జాగ్రత్తగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు మనం స్త్రీమూర్తులని కొన్ని సందర్భాలలో ఇబ్బందుకు గురి చేస్తున్న పరిస్థితులను చూస్తుంటే, విపరీత సంప్రదాయాలు, దుస్సంప్రదాయాలు చూస్తూ ఉంటే, ఇందాక నేను వేదికెక్కే ముందు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, ఈరోజు లేనిపోని కార్యక్రమాలు చేసుకుని మనం ఇంట్లో అనవసరంగా ఖర్చులు పెట్టుకుంటూ ఉన్నాం. పక్క వాళ్ళని చూసి మనం వాత పెట్టుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు అమ్మాయి ఇంట్లో కాస్త పెళ్ళిడికి వచ్చే వయస్సు, పెద్ద మనిషి అయ్యే వయస్సు వస్తే అది ఇంటికి సంబంధించిన ఆంతరంగిక కార్యక్రమం. అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు దగ్గర బంధువులు మాత్రమే ఆ కార్యక్రమానికి హాజరవుతారు. అది అమ్మాయి ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి మరీ అటువంటి కార్యక్రమాలు చేసేస్తున్నారు. అమ్మాయి ఫోటో వేసి కింద రాసి విషయాలన్నీ వివరాలు రాసి అందరినీ ఆహ్వానిస్తున్నాము అని చెబుతున్నారు. ఇది ఎంత దుస్సంప్రదాయం అండి, ఎంత దుస్సంప్రదాయం. అంటే ఆ ఫ్లెక్సీ చూసిన ప్రతి అబ్బాయి ఏం ఆలోచిస్తాడో మనకి కనీసం బుర్రలో వెలుగుతోంది ఆ పని చేసేటప్పుడు. మనం డబ్బులు ఖర్చు పెట్టడానికి, మనం లేకపోతే చిందులు వేయటానికి ఒక సందర్భం కావాలి కదా అని ప్రతిదాన్ని సందర్భం చేసేయటమేనా? ఆ ఆడపిల్ల ఆత్మాభిమానం పరిస్థితి ఏమిటి? ఏ కార్యక్రమాన్ని ఇంట్లో చేసుకోవాలి, ఏ కార్యక్రమానికి నలుగురిని పిలవాలి అనేది మనకి తెలిసి ఉండాలి. ప్రతిదానికి ఓ 10 లక్షలు ఖర్చు పెట్టడం, దానికి చిందులు ఏర్పాటు చేయటం, అందరూ వచ్చి హాయిగా తాగి తందనాలు ఆడటం, ఇది ఒక దుస్సంప్రదాయం అయిపోయింది. సంప్రదాయాన్ని వెనక తోసేసాం. ఈరోజు న్యూ ఇయర్ పండుగ వస్తే, ఆంగ్ల సంవత్సరంలో మనం జరుపుకునే న్యూ ఇయర్ వస్తే అందరూ కర్నూలు జంక్షన్లోనూ, ఆ జంక్షన్లోనూ, ఈ జంక్షన్లోనూ పడి విపరీతంగా కేకు ముక్కలు కోసేది, ఒకటి మీద ఒకటి జల్లుకునేది, రాత్రంతా పడుకునేది, ఉదయాన్నే 11ంటికి 12ంటికి లేచేది. ఇది ఒక సంప్రదాయమా? దాన్ని మనం అనుసరించాలా? దాంట్లో ఏం కొత్తదనం ఉంది కనుక. కానీ అదే మనం ఉగాది సంప్రదాయానికి వస్తే అప్పటిదాకా క్షీణించిపోయిన చెట్లన్నీ, ఎండిపోయిన చెట్లన్నీ ఒక్కసారిగా పువ్వులు చిగురిస్తూ ఉంటాయి, జీవితం మీద కొత్త ఆశను కల్పిస్తూ ఉంటాయి. ఆ పండుగలోనే వాతావరణం మార్పు ఉంది. ఆ పండుగ ఒక కొత్త జీవితం పట్ల ఒక కొత్త ఆశని మనకు ప్రసాదిస్తోంది. 6 రుచులు కలిపి మనకు అద్భుతంగా పచ్చడి చేసి పెడుతున్నారు ఉగాది రోజున. ఆ 6 రుచుల్లో కూడా తీపంటే ఇష్టం, పులుపంటే కొంతమందికి ఇష్టం, కానీ చేదు వగరు ఎవరికి ఇష్టం లేదు. జీవితంలో నాకు చేదు వగరు వద్దంటే కుదురుతుందా? వచ్చినవన్నీ తీసుకోవలసిందే. ఒక ఏడాది కాలమానికలో మనం గమనిస్తే తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది. జీవితంలో ఏదీ లేకుండా నవరసభరితంగా జీవితం ఎలా సాగుతుంది? అందుకని షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడి ఎలా ఉందో నవరసభరితంగా మన జీవితం కూడా అలాగే సాగుతూ. అన్ని రుచులని ఒకే పచ్చడిలో కలిపి ఎలా కొట్టేస్తున్నామో, మనం ఈ ఏడాది పాటు మనకు వచ్చే కష్టాలని, సుఖాలని, ఇబ్బందులని, చికాకులని అన్నింటినీ కలిపి మింగేయటమే. దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు. నాకు సుఖాలు మాత్రమే కావాలంటే ఎలా కుదురుతుంది? ప్రతి సుఖం వెనకాల ఒక కష్టం తలుపు కొట్టడానికి సిద్ధంగా ఉంటుంది. మనం ఒక అదనపు సుఖం కోరుకుంటున్నామంటే కష్టం వస్తుంది వెనకాల. దాన్ని కూడా భరించే నేర్పు ఉండాలి మనకి. అందుకని నాకు సుఖాలు మాత్రమే కావాలి, కష్టాలు వద్దండి అంటే కుదరదు. అందుకని ఉగాది పచ్చడి నుంచి మనం ఆ సందేశాన్ని గ్రహించి జీవితంలో మంచికి చెడుకి రెండింటికి అలవాటు పడగలిగే పరిస్థితిని మనం ఏర్పాటు చేసుకో. ఆ జాగ్రత్తలని మనకి పంచాంగంలో చెబుతారు. ఉగాది అనగానే 3 ప్రకారాలు గుర్తు వస్తాయి. 1 పచ్చడి, 2 పంచాంగం, 3వది పద్యం. ఈ 3 లేకపోతే ఉగాది పండుగ అసంపూర్ణం. అందుకని ఈ 3 ఉండవలసిందే. పంచాంగం చదువుతారు. పంచాంగం చదవగానే ఏదో మనకేదో ఈ ఏడాది కలిసి వస్తుందని, కలిసి రాదని, మిశ్రమ ఫలితాలని రకరకాలుగా చెబుతారు. అన్ని రాశుల వాళ్ళకి ప్రతి ఏడాది కలిసి వచ్చే అవకాశం లేదు. ఓ ఏడాది కలిసి వస్తుంది, ఓ ఏడాది మిశ్రమంగా ఉంటుంది, ఇంకో ఏడాది అంత గొప్పగా ఉండదు. కానీ ఆ పంచాంగంలో కూడా ఎంత బాగోలేదని చెప్పినా కూడా చివరిలో ఏదో మీరు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి, అమ్మవారిని ప్రార్థిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి, షణ్ముఖుడైనటువంటి కుమారస్వామిని ఆరాధిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి అని మళ్ళీ చిన్న ఆశావాహ దృక్పథాన్ని మన వాళ్ళు కలగజేస్తారు. అంటే ఎప్పుడు మన తెలుగు వాళ్ళు ఎప్పుడైనా గమనించండి, మనం చివరిలో కాస్త సానుకూలత, మనం శుభం కోరుకుంటాం. అందుకే తెలుగు సినిమాల్లో హీరోనో హీరోయినో చచ్చిపోతే సినిమా అటర్ఫ్లాప్ అయిపోతుంది. ఖచ్చితంగా చివరిలో హీరోకి హీరోయిన్కి పెళ్ళి అవ్వాల్సిందే, లేకపోతే కుదరదు. పోలీసులు చివరిలో రావాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, హీరో హీరోయిన్ మెడలో తాళి కట్టాలి. ఇది ఖచ్చితంగా పాత చింతకాయ పచ్చడి సామెత ఇది, లేకపోతే కుదరదు. తెలుగు వాళ్ళు శుభాలను కోరుకుంటారు ఎక్కువగా. అందుకని ఎంత భయపెట్టినా కాస్త చివరిలో మళ్ళీ ఏం పర్వాలేదండి, కుమారస్వామిని ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది, ఏం పర్వాలేదు, చదువుకుంటుంది.
ఏం కాదు, ఈ ఏడాది బండి నెట్టేయచ్చు అని చెబుతారు. అంటే మనకి చిన్న ఒక ఆశావాహ దృక్పథం కలుగుతుంది. పోన్లే, క్రితం ఏడాది పోలిస్తే నయమే కదా, క్రితం ఏడాది ఏదో కొంచెం నష్టం ఎక్కువ వస్తుంది, లాభం తక్కువ అన్నారు, ఈసారి ఒక ఆకు పెంచారు, లాభం ఇంకొక అడుగు ఎక్కువ వస్తుంది అంటున్నారు, పోన్లే అంతకంటే మెరుగ్గానే ఉంటుంది. ఈ ఆశావాహ దృక్పథమే మనిషిని బ్రతికిస్తుందండి. ఈ నిరాశావాదం ఎప్పుడు కూడా బ్రతికించు. ఆశావాదం బ్రతికిస్తుంది మనిషిని. బాగుంటుంది బాగుంటుంది బాగుంటుందని ఎదురు చూడడంలో ఒకవేళ బాగోకపోయినా కూడా మనిషి ఏం కాదని చెప్పి దాన్ని దాటేస్తాడు. అదే మనం ముందే భయంతో చతికిలబడ్డాం అనుకోండి, బాగున్నా కూడా మనం దాన్ని స్వీకరించే పరిస్థితిలో వచ్చే. ఇప్పుడు ఎవరు ఇలా చెప్పరు, కానీ మనిషికి మరణం తాను ఎప్పుడు మరణిస్తాడో తెలిసింది అనుకోండి, బ్రతుకుతున్న రోజు నరకం అవుతుంది. ఒరే, వారం రోజుల తర్వాత నువ్వు పోతావరా అని ఎవరైనా చెబితే మనం ప్రశాంతంగా ఉండగలవా? నిద్రపడుతుందా మనకి వారం రోజులు? నాకైతే పట్టదు, మీకున్నంత అనుభవం కూడా నాకు లేదు. అమ్మో, ఈ వారం రోజుల్లో ఏం చేయాలో, ఏం సుఖాలు అనుభవించేయాలో అని కంగారు, ఏం వదిలేసుకుంటామో అని ఇబ్బందులు, ఆస్తిపాస్తులు ఎట్టిపోతాయో అని భయం, ఎంత కష్టం. ఇవన్నీ వచ్చేస్తాయి మనకు వెంటనే. అది మరణం తెలిసింది కాబట్టి. అలా తెలియకుండా ఏమి లేదండి, ఈ ఏడాది మీకు సానుకూలంగా ఉంది, పర్వాలేదు, ఏం పర్వాలేదు. నేను చిన్నప్పుడు పంచాంగం చూసి మా నాన్నగారిని కూడా ఇదేమిటో లాభం తక్కువ నష్టం ఎక్కువ రాశారని అంటే, మా నాన్నగారు కూర్చోబెట్టి అలాగే రాస్తారా అబ్బాయి, చిన్నపిల్లలకి జాతకాలు చెల్లవు, అవన్నీ నీకుండవు, నువ్వేమైనా సంపాదిస్తున్నావా పాడా, నేను సంపాదించింది కూర్చుని తింటున్నావు హాయిగా మహారాజువి, అందుకే నీకు జాతకం ఏం లేదు, అదంతా నాకే, నేను చూసుకుంటే సరిపోతుంది, నువ్వు అనవసరంగా కంగారు పడాల్సింది ఏమీ లేదు అన్నారు. ఆ ఏడాది నాకు బాగుంది అనుకుని నేను రెట్టించిన ఉత్సాహంతో బాగా చదవడం మొదలుపెట్టాను. నాకు నిజంగా మంచి మార్కులే వచ్చాయి, నేను మంచి ఉత్తీర్ణుడిని అయ్యాను పరీక్షల్లో. అంటే ఈ సానుకూల దృక్పథం మనిషిని ఎప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు కర్నూలులో. నేను ఇందాక ఆతిథ్యం తీసుకున్నాను, మంచి మిరపకాయ బజ్జీలు వేయించి పెట్టారు రెడ్డి గారు ఎవరో, వారి ఇంట్లో మంచి భోజనం చేశాను ఇప్పుడే. వాళ్ళు కూడా డాక్టర్లు. మీరు డాక్టర్లను కూడా గమనిస్తే, ఎప్పుడైనా మనకేదో కాలో చెయ్యో విరిగింది అనుకోండి, డాక్టర్లు ఏం చెబుతారు, ఓ 3 నెలలు పడుతుందండి తగ్గడానికి, కానీ మీరు కొంచెం సానుకూలంగా ఉంటే 2 నెలల్లో తగ్గిపోతుంది అన్నట్టు. 3 నెలలు పట్టాలి కదా, సానుకూలంగా ఉంటే 2 నెలల్లో ఎలా తగ్గుతుంది? దీన్ని సైన్స్ని వివరించమన్నట్టు చూద్దాం. అంటే తొందరగా కాలేజీకి వెళ్ళాలి, తొందరగా స్నేహితుల్ని కలవాలి, తొందరగా సింపతి ఓట్లు వేయించుకోవాలి, సానుభూతి పరులు అందరూ నా దగ్గరికి రావాలి అని ఉత్సాహం ఉంటుంది చూడండి, మనిషిని నడిపించేస్తుంది. అది 3 నెలలు పట్టే కాలు కూడా 2 నెలలకు నయం అయిపోతుంది. నాన్నగారు బాగానే ఉంది నాన్నగారు, నేను కాలేజీకి వెళ్ళిపోతాను, బండి నడిపేచ్చట, డాక్టర్ గారు చెప్పారు అంటాడు. ఇక్కడ ఎంత ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది? ఆశావాద దృక్పథం. డాక్టర్లు కూడా ఆశావాద దృక్పథాన్ని పెడతారు. ఎంత భయంకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చినా కూడా మీరు సానుకూలంగా ఉండండి, మీరు నామస్మరణ చేసుకోండి, భగవంతుడిని నమ్ముకోండి, ఏం పర్వాలేదు, మీరు పుంజుకుంటారా. అంత క్యాన్సర్ కోరల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వచ్చారుగా చాలామంది. మనం కథలు చదువుతున్నాం కదా, వార్తాపత్రికల నిండా వస్తుంది కదా. మరి వాళ్ళు ఎలా బయటపడ్డారండి? ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ అంటూ ఉన్నారు కదా. ఎలా మెడికల్ మిరాకిల్? ఉన్నట్టుండి ఎక్కడి నుంచి ఊడిపడింది మిరాకిల్? ఆశావాద దృక్పథం. మనిషికి ఆశావాద దృక్పథం ఉంటే సమస్తము సమకూరుతాయి. ఒక్కొక్కసారి చెడ్డ పరిస్థితులు ఉన్నా కూడా మనిషి దాన్ని దాటేస్తాడు ధైర్యంగా, ఏం పర్వాలేదని దాటేస్తాడు. అదే మనం ముందే భయపెట్టాం అనుకోండి, వేగంగా నడిచేవాడు కూడా నెమ్మదైపోతాడు. ఎందుకు వచ్చిందిలే పడిపోతామంట కదా అని చెప్పి వీడు ముందే 1/2 కిలోమీటర్ ముందే పడిపోతాడు. ముందు ఎక్కడో పడాలి, 1/2 కిలోమీటర్ ముందే పడ్డాడు, ఇక్కడ కాలు విరగొట్టుకున్నాడు. అక్కడికి పెడితే మహా అయితే ఏదో గీత పడేది, ఇప్పుడు కాలే విరిగిపోయింది, చేసేది ఏముంది కనుక. అప్పుడు మళ్ళీ అనుకుంటాడు, అదిగో చెప్పారుగా జాతకంలో కాలు విరుగుతుందని, విరిగింది అంట. జాతకంలో చెప్పినందుకు విరగలేదు, నువ్వు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల విరిగింది. అందుకని జాతకాలు ఎప్పుడూ కూడా నేరుగా ఎలా జరుగుతాయి అలా జరుగుతాయి అని చెప్పవండి, అంతంత భయపడక్కర్లేదు. కానీ ఆ పంచాంగాన్ని చదువుకుని తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకో. వేగంగా ప్రాణాపాయం ఉంది అన్నారు, కొంచెం ప్రయాణాలు తగ్గించుకోవాలి. బండి మీద 80లో వెళ్లకుండా 60లో వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి. ఎవరిలో అయినా కూడా స్పీడ్ క్రమంగా తగ్గిపోతుంది. ఒక వయసులో మనం ఎంత చెప్పినా స్పీడ్ తగ్గించని కుర్రాడు పెళ్ళయ్యాక ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిస్తాడు, వద్దన్నా తగ్గిస్తాడు. పిల్లలు పుట్టాక ఇంకా తగ్గించేస్తాడు, 30-40 ఏళ్ళలోకి వచ్చేస్తాడు. తర్వాత డ్రైవర్ ఉంటే బాగుండు అంటాడు, ఎందుకు ట్రైన్లో వెళ్ళిపోదాం కదా అంటాడు. సహజంగానే వేగం తగ్గుతుంది జీవితంలో. అందుకని క్రమక్రమంగా మనిషి జీవితంలో వేగం తగ్గిపోతుంది, బాధ్యతలు ఒకవైపు నుంచి పెరుగుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా దేనికి భయపడవలసిన పని లేదు, ధైర్యంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు తరం దేన్ని చూసినా భయపడుతుంది. ఉప్పు చూడ భయము, ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము, ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము. ఉప్పు చూస్తే భయం, ఊరగాయ చూస్తే భయం. ఈరోజు ఏం చూస్తే భయం కలగదు? ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము, తీపి తినగ భయము, దిష్టి భయము.
ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము, తీపి తినగ భయము, దిష్టి భయము, పూజలందు భయము, పుట్టుమత్స భయము, పూజలందు భయము, పుట్టుమత్స భయము, భయము కానిదొకటే పాప భయము. మనుషులు ఎంత విచిత్రమైన మనుషులు అంటే, చమత్కారాలు చెలోక్తులు అని నాన్నగారు రచించిన పద్యం ఇది. ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము. ఈరోజు కొత్త తరం ఎలా తయారయ్యారు అంటే, కొంచెం ఉప్పు వేయగానే మమ్మీ కొలెస్ట్రాల్ అంట. వీడికి ఎంత భయమో, ఉప్పు తినడానికి భయమే, ఊరగాయని చూస్తే భయమే, ఊరగాయ చూస్తే అమ్మో అంత నూనె నేను లావైపోతాను అంట. మరి ఇంతకు ముందు తరం వాళ్ళు చక్కగా ఊరగాయలు తిన్నారు, ఉప్పేసుకుని తిన్నారు, షడ్రుచోపేతమైన ఆహారాన్ని తిన్నారు, గుణపాళ్ళ 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతున్నారు, నలుగురేసి సంతానాన్ని కన్నారు, 7 మంది 12 మంది సంతానాన్ని కన్న జంటలు కూడా ఉన్నారు. నువ్వు ఉప్పు తినవాయే, పంచదార తినవాయే, ఏమీ తినవాయే, ఒక్క పిల్లాడిని కనడానికి తలప్రాణం తోక్కొస్తుంది ఇక్కడ. ఎందుకింత భయమట? ఒకప్పుడు మనుషులు, ఒకప్పుడు దాకా అవసరంలో, ఇప్పుడు మన కళ్ళ ముందు కూర్చున్న పెద్దవాళ్ళని మనం గమనిస్తే వాళ్ళు చక్కగా షడ్రుచోపేతమైన ఆహారాన్ని తిన్నారు. ఉప్పు తినే చోట ఉప్పు దట్టంగా తిన్నారు, తీపి తినే చోట తీపి 2 ఒక లడ్డు తినాల్సిన చోట 4 లడ్డూలు తిన్నారు. అయినా వాళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? దానికి 2 కారణాలు. వాళ్ళు శరీరాన్ని కష్టింపజేశారు, మనస్సుని సుఖపెట్టారు. కానీ ఈరోజు తరం ఏం చేస్తోంది? మనస్సును విపరీతంగా కష్టపెడుతోంది, శరీరాన్ని సుఖపెడుతోంది. ఇప్పుడు ఒక పరుపుకు బదులు 2 పరుపులు వేశారు. ఇక్కడ నేను కూర్చోలేక ఇబ్బంది పడిపోతున్నాను, లోపలికి వెళ్ళిపోతున్నాను. నేను ఒక పరుపుకు బదులు 2 పరుపులు వేశారు. ఇది శరీరాన్ని సుఖపెట్టడం. ఒకప్పుడు చెక్క బెంచీల మీద కూర్చుని మహానుభావులు ప్రవచనాలు చెప్పిన సందర్భాలు మనం చూడలేదా? లేకపోతే గుళ్ళో అరుగుల మీద కూర్చుని గంటలు ప్రసంగాలు చెప్పిన రోజులు మనం చూడలేదా? ఈరోజు ఇన్ని సౌకర్యాలు చేసుకుంటున్నాము అంటే, నేను కార్యకర్తలను ఏం అనడం లేదు, కానీ సమాజం పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళు నాకేదో సుఖంగా ఉండాలని ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ తరాన్ని చూస్తే మనస్సుని కష్టపెట్టి శరీరాన్ని సుఖపెడుతున్నాం. మనకు ఒక్క సోఫా చాలదు, కింగ్ సైజ్ సోఫా కావాలి, పెద్ద సోఫాలు, కూర్చుంటే సోఫా మడతడిపోయి మనిషి లోపలికి వెళ్ళిపోవాలి, అంతంత భయంకరమైన సోఫాలు కావాలి. మరి మనిషి శరీరాన్ని కష్టపెట్టమంటే ఆశ్చర్యకరంగా ఇంట్లో ఎంతసేపు శరీరాన్ని సుఖపెడుతూ ఉంటాడు, పొద్దున్నే జిమ్కి వెళ్ళి విపరీతంగా బరువులు ఎత్తుతూ ఉంటాడు. అదేమిటో అర్థం కాదా మనిషి? అదేదో ఇంట్లో పనులే చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఇల్లు ఊడిస్తేనో లేకపోతే ఒంగుని తడిగుడ్డ పెడితేనో అందరం మాపు వాడడం మొదలుపెట్టాం. అంటే శరీరాన్ని వంగడం మనం తగ్గించేసాం. అదే అలా అంటే ఎక్కడి నుంచి అక్కడ దాకా ఊపే మాపు వచ్చింది, అక్కడికి వెళ్ళక్కర్లా మనం. ఇప్పుడు ఇంతకుముందు అయితే కష్టపడాల్సి వచ్చేది. ఆ ఒంగుని మాపు పెట్టిన రోజు పొట్ట రమ్మన్నా వచ్చేది కాదు, ఎందుకంటే పొట్ట నొక్కుకుపోతుంది. ఆ ఒంగుని మనం తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ పని చేయటం మానేసాము, ముగ్గులు వేయటం మానేసాము. ముగ్గుకు ఒక అద్భుతమైన పరిష్కారం కనిపెట్టారు, స్టిక్కర్ ముగ్గు ఒకటి వచ్చింది. దాన్ని ఇంటి ముందు ఒకసారి అంటించేస్తే ఈ ఇంటి ఓనర్ అయినా వెళ్ళిపోతాడేమో కానీ ముగ్గు వెళ్ళదు, ముగ్గు అక్కడే ఉంటుంది శాశ్వతంగా. అదే మనం ఒంగుని చక్కగా చుక్కల ముగ్గు పెట్టినప్పుడు ఈ మోకాళ్ళు 2 పొట్టలో గుచ్చుకుంటున్నప్పుడు పొట్ట రమ్మన్నా వచ్చేది కాదే, బెల్లీ ఫ్యాట్ రమ్మన్నా వచ్చేది కాదే. ఇప్పుడు అంత తాపత్రయం పడిపోతున్నామే బెల్లీ ఫ్యాట్ అని. ఎందుకంటే శరీరాన్ని కష్టపెట్టడంలా మనం మనస్సును విపరీతంగా కష్టపెడుతున్నాం. ఎలా కష్టపెడుతున్నాం? విపరీతమైన స్ట్రెస్, దేనికో తెలియదు స్ట్రెస్. అంతకుముందు రైతులు బ్రతికిన, ఈరోజు మనం రైతులను బ్రతుకుతున్న విధానాన్ని చూస్తే కూడా మహా అయితే రాయలసీమలో పంటలు పండడం కూడా చాలా కష్టం, మీ అందరికీ తెలుసు. వర్షాలు తక్కువ. అటువంటి పరిస్థితుల్లో కూడా వర్షాలు బాగా పడి, పడవలసినంత పడి, వర్షాలు బాగా పడి రైతు చక్కగా పొలాన్ని పండించుకుంటే మహా అయితే అతనికి మిగిలేది 1,50,000 2 లక్షలు. అది కూడా అతనికి మిగిలేది కాదు, పెట్టిన ఖర్చు పోను మహా అయితే 40,000 50,000. అంతలో రైతు చక్కగా తుండిగుడ్డేసుకుని హాయిగా కూర్చుని చందమామ రావే జాబిలి రావే అని పాటలు పాడుతూ ఉన్నాడే. ఈరోజు మనం నెలకి 1,50,000 సంపాదిస్తున్నాము, 2 లక్షలు సంపాదిస్తున్నాము, 3 లక్షలు సంపాదిస్తున్నాము, ఇంకా సరిపోవటం లేదని బాధపడుతూనే ఉన్నామే. మరి డబ్బులు ఎక్కువే వచ్చాయి కదా, మనిషి ఎందుకు సంతృప్తి పడడం లేదండి? మనిషికి విపరీతంగా ఆశ పెరిగిపోయి 3 లక్షలు చాలవు. ఎందుకు? నెల పెట్టుకునే తద్దినం ఒకటి ఉంది, నెల మాసికం. మా నాన్నగారు చెబుతూ ఉంటారు, ఈఎంఐ వచ్చింది. ఈ అమ్మాయి కోసం ఆ ఈఎంఐ మొదలుపెట్టాడు. అందుకని ఈఎంఐ మొదలుపెట్టాడు. నెల కటింగ్లో అకౌంట్లో డబ్బులు పడడం పాపం మొత్తం చిక్ మన కట్ అయిపోతూ ఉంటుంది, తిరుపతికి క్షవరం గీసినట్టే శుభ్రంగా. అందుకని దానికోసం ఒత్తిడి పెంచేసుకుని 3 లక్షలు సరిపోవు, 6 లక్షలు సరిపోవు, 10 లక్షలు. నెలకి ఎంత సంపాదిస్తే సరిపోతుంది? ఆత్మసంతృప్తి లేదు. విపరీతంగా మనస్సుని స్ట్రెస్, ఒత్తిడికి గురి చేసేస్తున్నాడు. శరీరాన్ని విపరీతంగా సుఖపెడుతున్నాడు, ఎక్కడికక్కడ లగ్జరీస్కి అలవాటు పడుతూ.
అందుకని ఆహారం తీసుకోవడంలో కూడా భయమే. ఉప్పు చూడ భయము, ఊరగాయ భయము, తీపి తినగ భయము, దిష్టి భయము. పంచాంగం దగ్గరికి వెళ్ళే వాళ్ళు రకరకాల కారణాలతో పెడతారు, రకరకాల కారణాలతో పెడతారు. దిష్టి తగులుతుందేమో అని భయం. మనం ఏమంత సాధించేసాం కనుక దేశానికి ఏమైనా సేవ చేసేసామా? దిష్టి తగలడానికి ఏమీ తగలదు. ఎంత చేస్తే మనం సంపాదించుకున్న కారు ఏదో ఉంది, అది అవతలవాడు మనల్ని చూసి ఏడవకుండా ఉండడానికి దృష్టి దోషం. అవతలవాడు చూసి ఏడవకుండా ఉండడానికి. ఆ కారులో ఎప్పుడైనా పక్కింటి వాడిని ఎక్కించామా? లేదు. వాడి ముందు మనమే దర్పం ప్రదర్శిస్తాం. నాకు ఎంత పెద్ద కారు ఉందో చూసావా, మా ఇల్లు ఎంత గొప్పదుందో చూసావా అని వాడి ముందు మనం దర్పం ప్రదర్శిస్తాం. మరి వాడి దిష్టి పెట్టమంటే పెట్టడు. నలుగురితోనూ కలిసిపోయి నలుగురి సంతోషాన్ని మనం పంచుకోగలిగితే దృష్టి దోషం మనుషులకు తగిలే అవకాశం లేదు. పక్కింటి వాడి విజయాన్ని కూడా మనం ఈ విజయంగా మనం భావించగలిగితే దృష్టి దోషం ఎందుకు తగులుతుందండి? మనం హైవే మీద పెడుతూ ఉంటే లారీల మీద, ఆటోల మీద రాసి ఉంటుంది, నన్ను చూసి ఏడవకరా, అప్పు చేసుకున్నానరా, బాధపడకరా అని చెప్పి రాసుకుంటూ ఉంటారు ఆటోల వెనకాల. ఎందుకు? దృష్టి దోషం, భయం. అంటే ఎప్పుడు మనిషి అవతల వాడిని చూసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. అరే వీడు ఆటో కొనేసాడురా, ఆటో కొన్నవాడు కాస్త లారీ దాకా వచ్చేసాడురా, లారీ కొన్నవాడు కాస్త 4 లారీలకు యజమాని అయిపోయి కారు కొన్నాడురా. ఎందుకంటే అసలు మనం పక్కవాళ్ళని చూసి ఎందుకు ఏడవాలండి? బాగున్నాడు, పోనీ వాడైనా బాగుపడ్డాడని సంతోషించవచ్చును కదా. ఆ సంతోషిస్తే దృష్టి దోషం తగలదు కదా. ఆ ప్రయత్నం చేస్తామా మనము? మనిషికి అదంతే కూడా భయమే. తీపి భయం, ఉప్పు భయం, దృష్టి దోషం భయం, ఏం చేసినా భయమే. మనిషికి ప్రపంచంలో ఒక్కటంటేనే భయం లేదు పాపం. ఏమిటయ్యా అంటే పాప భయం. పాపం చేయడం విషయంలో మాత్రం ఏ మనిషికి ఎటువంటి భయము లేదండి. ఒక్క పాపం చేసే ముందు పంచాంగకర్తని కానీ పురోహితులను కానీ కలిసి, అయ్యా నేను ఈ పాపం చేయవచ్చా అది అడగమండి మనం. కానీ దురదృష్టవశాత్తు, స్వామి ఈరోజు కారు కొనొచ్చా, కారు కుడివైపు నుంచి ఎక్కాలా, ఎడమవైపు నుంచి ఎక్కాలా, బండికి కుడివైపు నుంచి ప్రదక్షిణ చేయాలా, ఎడమవైపు నుంచి చేయాలా, భగవంతుడిని చూసేటప్పుడు కళ్ళు తెరవాలా, మూసుకోవాలా, ఎన్ని సందేహాలు! భగవంతుడిని నమ్మడానికి మనకు వందల సందేహాలు. పాపం పట్ల భయం లేదే మనిషికి. ధైర్యంగా ఎంతమంది చూస్తున్నారని ఇబ్బంది లేకుండా ఎన్నో పాపాలు చేసేస్తూ ఉంటాం మనం. అన్ని పాపాలు చేసేసి భగవంతుడికి ఏమీ తెలియనట్టు మనం ఊహించుకుని అదే భగవంతుడికి నమస్కారం పెట్టి ఆ పాపంలో ఒక పావలా ఆయన హుండీలో వేసేసి ఆయనకు నమస్కరించి, స్వామి నా అంత పుణ్యాత్ముడు ఇంకెవడు ప్రపంచంలో లేడు, నువ్వు నన్నే కాపాడాలని మొక్కుతుంటాడే. ఈ మనిషి దేవాంతకుడు కాదండి, దేవాంతకుడు ఈ మనిషి. భగవంతుడిని కూడా మింగేసే రకం ఈ మనిషి. పాపాలు చేయడం పట్ల మనకి ఏ భయం లేదండి. పిల్లి ఎదురొస్తే భయం, అమ్మో వెళ్ళకూడదేమో, కుక్క ఎదురొస్తే భయం, వెళ్ళకూడదేమో. ఇవన్నీ మనం పాపం చేసేటప్పుడు ఆలోచించావా? పరీక్షలకు చదువుకోవటానికి, మంచి పని చేయడానికి, దానం చేయడానికి మాత్రం 100 షరతులు అడ్డొచ్చేస్తాయి. అదే చెడ్డ పని చేయడానికి ఏ షరతులు లేవు. చెప్పకుండా వెళ్ళిపోయి మార్కెట్లో చేసేసేదే చెడ్డ పని, మోసం చేసేసేదే. పక్కవాడిని ఎత్తిన చేయట్టాలంటే ఎవరు అనుమతి అవసరం లేదు, పెట్టేయటమే. పాప భయం లేదండి మనిషికి, దురదృష్టవశాత్తు. కానీ ఉండవలసిన ఏకైక భయం ఏమిటయ్యా అంటే పాప భయం. ఏ మనిషి అయితే పాపానికి భయపడతాడో ఆ మనిషి ఎవ్వరికీ భయపడక్కర్లేదు. ప్రపంచంలో ఎవ్వరికీ భయపడవలసిన పని. పాపానికి భయపడాలి. రాత్రి పడుకునే ముందు ఈరోజు నేను పాపం చేశాను, రేపు కళ్ళు తెరవాలంటే భయం వెయ్యాలి మనిషికి. అప్పుడు ప్రపంచం బాగుపడుతుంది, అప్పుడు ప్రపంచం బాగుపడుతుంది. స్వామి ఈరోజు నాకు నమస్కరించుకునే అవకాశం ఇచ్చావే, ఎట్టి పరిస్థితులలో నా చేతులతో, నా ఇంద్రియాలతో నన్ను పాపం చేయకుండా కాపాడు స్వామి అని నమస్కరించుకోండి. ఇంద్రాది దేవతలందరూ మిమ్మల్ని పొదివి పట్టుకుంటారు. ఈ మనిషిని కాపాడాలి, ఈ మనిషిని కాపాడాలి, ఈ మనిషిని కాపాడాలని దేవతలందరూ పట్టుకుంటారు. వీడు పాపానికి భయపడుతున్నాడు విచిత్రంగా అని భయపడతారు. అది తెలియాలంటే గరుడ పురాణం చదవాలి. గరుడ పురాణం చదివితే పాప భీతి కలుగుతుంది. చాలామందికి ఉన్న అపనమ్మకం ఏమిటాయి అంటే చెప్పాను కదా, మంచి చేయడానికి మనకు 100 షరతులు అడ్డొస్తాయి. గరుడ పురాణం చదవచ్చో లేదో, గరుడ పురాణం చదివితే మనుషులు పోతారేమో, చదువుతుండగానే మనిషి వెళ్ళిపోతాడేమో, అలా ఏమీ లేవండి. ఒకటి చనిపోయే పుస్తకాన్ని ఎవరు రాయరండి, బాగుపడే పుస్తకాలే రాస్తారు. పుస్తకం అనేది ఎప్పుడూ కూడా మనిషి మస్తకాన్ని మెరుగు చేస్తుందో తప్ప పాడు చెయ్యనే చెయ్యి. గరుడ పురాణం ఇంట్లో ఉండవలసిన నిత్యపారాయణ గ్రంథం. రోజు చదవాలి గరుడ పురాణం. మీరు ఆ మధ్యలో అపరిచితుడని ఒక సినిమా వచ్చింది, చూసే ఉంటారు. అందులో గరుడ పురాణం ఆధారంగా శిక్షలు వేస్తూ ఉంటాడు అతను. అది చదివితే ఆ శిక్షలు చూస్తే పాపం చెయ్యాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. పాపం చెయ్యాలి, అమ్మో పెళ్ళయ్యాక ఇంకొక అమ్మాయిని చూస్తే ఎంత శిక్ష, ఎంత ఘోరమైన శిక్ష తెలుసా? ఒక సలసల కాగుతున్న ఇనప కడ్డి, అంటే మంచి కరెంటు పోల్ లాంటి ఇనప కడ్డి, ఇనుముతో తయారు చేసిన కడ్డి, అది కింద మంట మండిపోతూ ఉంటుంది. దానికి చక్కగా తాళ్లతో, మన బట్టలు కూడా ఉండవు, మన తాళ్లతో దానికి కట్టేస్తారు. ముందు భాగం అంతా కాలిపోతూ ఉంటుంది. కానీ మనిషి చావడు. మనిషి చనిపోయాక కదా ఈ శిక్ష. కానీ వేరే శరీరాన్ని ధరిస్తాడు.
యాతనా శరీరాన్ని ధరిస్తాడు ఆ మానవుడు. అప్పుడు ఆ నొప్పి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పెళ్ళయ్యాక భార్యను కాకుండా ఇంకొక అమ్మాయిని భయం వేయటంలా కొంచెమైనా. అందుకని గరుడ పురాణం నిత్యపారాయణ గ్రంథం. అది ఇంట్లో పెట్టుకుంటే ఏ పుణ్యము రాదు, మెదడులోకి పెడితేనే కాస్త పుణ్యం వచ్చే అవకాశం. ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే ఊరికి కొబ్బరికాయలు అయిపోతాయి తప్ప ఏ పుణ్యము రాదు. అందుకని గరుడ పురాణాన్ని చదవాలి. అప్పుడు మనిషికి పాప భీతి కలుగుతుంది. ఉగాది సందర్భంగా ఈ ఏడాది క్రోధినామ సంవత్సరంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఈ ఏడాది నేను పాపాలు చెయ్యను అని అందరూ భారతమాత పాదాల మీద నమస్కరించారు. వెళ్లే ముందు అందరూ భారతమాత పాదాల మీద ప్రమాణం చేయండి, అమ్మ ఈ ఏడాది మేము ఒక్క పాపం కూడా చెయ్యము, మా కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత నీదే అని అమ్మవారికి నమస్కరించండి. మీరు పాపం చేయకుండా ఉంటే గనక అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. నాది హామీ. అమ్మ నేను పాపం చెయ్యలేదు, నేను మోసం చెయ్యలేదు, నాకెందుకు ఇవ్వవు ఈ అవకాశం అని నేను అడుగుతాను అమ్మవారిని. ఎందుకంటే నేను పాపం చెయ్యలేదు కాబట్టి, నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు ఆ ధైర్యం. అందుకని అమ్మవారి ముందు కూర్చొని అడుగుతాను, ఏంటమ్మా కళ్ళ ముందు 100 మంది పాపాలు చేస్తుంటే వాళ్ళకేమో లేనిపోని సౌకర్యాలు కలుగుతున్నాయా, నేను ఇంత నిజాయితీగా ఉంటానా, నాకెందుకమ్మా ఇబ్బంది పెడుతున్నావు అనవసరంగా, నాకు ఈ పాత్ర మంచి చేసి పెట్టలేవా అని అడుగుతాను నేను ధైర్యంగా అమ్మవారు. ఆ అడిగే ధైర్యం మనందరికీ రావాలి. నాకు ఉద్యోగం వచ్చాక 8 నెలల తర్వాత నేను చేస్తున్న మొట్టమొదటి ప్రసంగం ఈ వేదిక మీద ఒక మంచి ప్రకటన నేను చేయదలుచుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి భగవంతుడు నాకు సమృద్ధిగా నా కుటుంబానికి ఆదాయాన్ని ప్రకటించాడు కాబట్టి ఇకపై నేను ఎక్కడ ప్రవచనాలు చెప్పినా పూర్తి సేవాభావంతో నేను చెబుతాను. ఆ ప్రవచనాలలో నాకు ఇవ్వబోయే పారితోషికం ఏదైతే ఉంటే, నాకు గౌరవంగా ఇవ్వబోయే పారితోషికం ఏదైనా ఉంటే అది దేవాలయాల పునరుద్ధరణకు వినియోగించవలసిందిగా కార్యకర్తలను కోరుతూ, ₹1 కూడా ముట్టే ప్రసక్తి లేకుండా ఈ శరీరానికి ఓపిక ఉన్నంత వరకు, నాకు అవకాశం ఇచ్చినంత వరకు నేను ప్రసంగాలు చెబుతాను. నాకు అమ్మవారి ఇచ్చిన ఆదాయం నిండుగా సరిపోతుంది, ఏమీ ఇబ్బంది. అందుకని కార్యకర్తలని దేవాలయ పునరుద్ధరణ కోసం నాకు ఇవ్వదలుచుకున్న బహుమానాన్ని కానుకని అన్నింటినీ ఆ ఆలయాల నిర్మాణం కోసం వినియోగించవలసిందిగా కోరుతున్నా. నేను మళ్ళీ కోరేది ఒకటి, ఆ అమ్మవారి చిత్రపటాన్ని మాత్రం నాకు ఇవ్వండి, రోజు చూసి గుర్తు చేసుకో. మరి ఏది నేను కోరుకోవటం. ఆశ్చర్యకరంగా ఈరోజు భారతమాత కరుణ వల్ల ఆడపిల్లలు పుట్టాలను కోరుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది పెరుగుతూ ఉన్నారు. ఇది మనందరం ఆహ్వానించదగిన విషయం. నేను మా యూనివర్సిటీలో పనిచేసే ఒక సగటు ఉద్యోగిని అడిగితే, పాప పుట్టింది సార్ అన్నాడు. పోన్లే సంతోషమయ్యా, అమ్మవారు పుట్టింది ఇంట్లో, అంతకంటే ఏమిటి సంతోషం అన్న. అంటే బాబు పుట్టాలని ఏమైనా కోరుకున్నావా అని అడిగాను ఊరికే ఒక మాట. లేదండి, అబ్బాయి కంటే అమ్మాయే నయం అన్నాడు. నాకు ఎప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పటివరకు పుత్రుడంటే పొన్నామ నరకం నుంచి రక్షిస్తాడని ఒక వెధవ సామెత ఒకటి చెప్పేవారు. పుత్రికకు కూడా అదే వ్యుత్పత్తి ఉంది. పుత్రుడు పొన్నామ నరకము నుంచి రక్షించువాడు, పుత్రిక పొన్నామ నరకము నుండి రక్షించునది. ఏం తేడా ఉంది? ఇద్దరూ పొన్నామ నరకం నుండి రక్షిస్తారు. ఆయన అబ్బాయి, ఆవిడ అమ్మాయి, అంతకంటే ఏం తేడా లేదు అక్కడ. అమ్మాయి కూడా కాపాడుతుంది, అందులో సందేహం లేదు. కానీ అమ్మాయే కావాలని ఎందుకు కోరుకున్నావయ్యా అంటే, లేదండి ఈ రోజుల్లో అబ్బాయిలే దెబ్బేస్తున్నారు చాలా పరిస్థితులు చూస్తే. వీడు చక్కగా ఆస్తి ఇవ్వగానే జారుకుంటున్నాడు. ఆడపిల్లలు వేరే ఇంటికి కాపురానికి వెళ్ళాక కొద్దో గొప్ప మావాళ్ళు అని తాపత్రయపడుతున్నారండి. కనీసం అబ్బాయి అయితే కనుక చక్కగా 18 ఏళ్ళు అవగానే ఇంట్లో జారుకుంటున్నాడు ఆస్తి రాయించేసుకుని. అమ్మాయి అలా కాదండి, 90 ఏళ్ళు వచ్చినా కూడా మా పిన్ని, మా అమ్మ, మా పెద్దమ్మ అని చెప్పి కాస్త పలకరిస్తూ ఉంటుందండి. అందుకని మా అబ్బాయిల కంటే అమ్మాయిలే నయ్యవాడు. అందుకని భారతదేశంలో గొప్ప మార్పు వస్తోంది. ఆడపిల్లలు కావాలని కోరుకుంటున్నారు. అంత గొప్పగా మనం స్త్రీమూర్తులను గౌరవించిన నాడు మన సమాజం అంత మెరుగైన సమాజంగా అభివృద్ధి చెందుతుంది. విజ్ఞాన సేవా సమితికి 3 ప్రధానమైన నినాదాలు ఉన్నాయి: సంస్కారం, సాహసం, సేవ. 3 ఉన్నాయి. మీరు గమనిస్తే ఒక జాతికి సంస్కారం నేర్పించాలంటే అది కేవలం స్త్రీమూర్తుల వల్ల మాత్రమే అవుతుంది, మరొకరి వల్ల అయ్యే అవకాశమే లేదు. ఒక జాతికి సంస్కారం నేర్పించాలి, ఒక కుటుంబానికి సంస్కారం నేర్పించాలంటే అది స్త్రీమూర్తుల వల్ల మాత్రమే అవుతుంది. అందుకని ప్రతి ఇంటిలోనూ ఆడపిల్ల ఉండవలసింది. సంస్కారం ఉంది, సేవ చేసే మనసు ఉంది, కానీ సాహసం లేకపోతే కుదురుతుందా? ఈరోజు సాహసం కూడా చాలా అవసరం. మన ధర్మం కోసం, మన హక్కుల కోసం మనం పోరాడాలంటే ఒక్కొక్కసారి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా మనం తీసుకోవాలి. అందుకని ప్రతి ఇంట్లోనూ సంస్కారము, సాహసము, సేవ 3 ఖచ్చితంగా ఉండవలసింది. అందుకే నా కార్యకర్తల కరపత్రాన్ని చూడగానే ఎంత మంచి నినాదం అనుకున్నాను. సంస్కారము, సాహసము, సేవ. ప్రతి ఇంట్లోనూ ఈ 3 లక్షణాలు ఉండవలసింది.
అందుకని ఇంత మెరుగైన ఉద్దేశాన్ని మనకి ఉగాది పండుగ ఇస్తూ ఉంది, ఒక కొత్తదైన మార్పు కోసం. గడిచిన రోజు గురించి మర్చిపోయి పాతకాలం క్యాలెండర్లో మన కాలమానికని మనం గమనిస్తే కనుక ఇంట్లో ఒక తేదీ అయిపోగానే దాన్ని చింపేస్తూ ఉండేవారు. ఇప్పుడు పెద్ద పెద్ద వచ్చేసేవి, కానీ ఒకప్పుడు తేదీ మాత్రమే ఉండేది, దాన్ని చింపేస్తూ ఉండేవారు. అలా మనం గత ఏడాదికి సంబంధించిన మధుర జ్ఞాపకాలని, స్మృతులని, అవి చెడ్డవైనా మంచివైనా అన్నింటినీ మర్చిపోవాలి. ఏం జరిగిందో మర్చిపోండి. మంచి జరిగింది, చెడు జరిగింది, నాకు కూడా చెడు జరిగింది, అందరికీ జరుగుతుంది. చెడు జరిగింది, మంచి జరిగింది, అన్నింటినీ మర్చిపోండి. కొత్త బట్టలు వేసుకుంటే పుట్టినరోజు నాడు ఎంత ఉత్సాహం ఉంటుందో, తలస్నానం చేసిన రోజు ఎంత ఉత్సాహంగా ఉంటుందో, అంత ఉత్సాహంగా క్రోధినామ సంవత్సరంలోకి మనం అందరం అడుగు పెట్టాలి. ఈ ఏడాది అందరికీ మంచి శుభాలను అందించాలని, ఆశావాద దృక్పథాన్ని మనుషుల్లో పెంచాలని, ఎక్కడా భారతదేశంలో ఆత్మహత్య అనే మాట వినపడకూడదని నేను భగవంతుడిని కోరుకుంటూ, అందుకని ధైర్యంగా ముందడుగు వేద్దాం. ఈ ఏడాదే కాదు, రాబోయే 100 సంవత్సరాలు మనవే. ఇందాక ప్రార్థనా గీతంలో అదే చెప్పారు, రాబోయే శతాబ్దం అంతా మనదే అన్నారు. ఈ శతాబ్దం అంతా మనదే, అందులో సందేహం ఏమీ లేదు. అందుకని ధైర్యంగా ఆశావాద దృక్పథంతో ముందుకు అడుగు వేద్దాం. 2 విషయాలు నేను ఇప్పటికే చెప్పాను. 1 పచ్చడి, 2 పంచాంగం. 3వది అన్నింటికంటే ఆసక్తికరమైనది తెలుగు పద్యం. ఉగాది రోజు పచ్చడి తిని పంచాంగాన్ని విని చక్కగా 4 పద్యాలను ఆలపించుకోవాలి అన్నారు. ఆ పద్యాలలో ఉండే సారాంశాన్ని కూడా మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. తెలుగు భాషలో ఉన్న గొప్పదనం, మనదే అని చెప్పుకోగలిగిన గొప్పదనం తెలుగు పద్యం. అందున మన అవధాన ప్రక్రియ, అవధానం అనేది తెలుగువారి సొత్తు. చాలా సందర్భాలలో ఉగాది పండుగ రోజు అయితే ఇటువంటి సాహితీ ప్రసంగాలు పెట్టుకుంటారు, లేకపోతే చక్కగా అవధానాలు చేయిస్తారు మహానుభావుల చేత, పెద్ద పెద్ద పండితుల చేత. అందుకని మన తెలుగు వాళ్ళందరం గ్రహించవలసింది ఏంటయ్యా అంటే, మనకి ఇతర భాషల వాళ్ళకి ఒక చిన్న తేడా ఉంది. పరుల చూసినంత పరభాష మాట్లాడ సహజ లక్షణము జగతి యందు. పరుల చూసినంత పరభాష మాట్లాడ సహజ లక్షణము జగతి యందు. సొంతవారు కలియ షోకుగా ఇంగ్లీషు మొదలుపెట్టు తెలుగు మూర్ఖుడొకడే. ఎంత విచిత్రమైన పరిస్థితి అయ్యా తెలుగు వారిది అంటే, ఇతరులను చూస్తే మనకు వేరే భాష మాట్లాడాలనిపించడం సహజమైన లక్షణం. పరుల చూసినంత పరభాష మాట్లాడ సహజ లక్షణము జగతి యందు. ఇంక్రెడిబుల్ ఇండియా అని పేరు మీద అతిథి దేవోభవ అని చెప్పి మనకి ప్రపంచ దేశాల నుండి భారతదేశాన్ని చూడడానికి ఎంతోమంది అతిథులు వస్తూ ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడడానికి తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందా? అవ్వదు. వాడితో అయితే మనం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. కానీ ఇద్దరు మలయాళం వాళ్ళు కలిస్తే మలయాళంలో మాట్లాడుకుంటారు, ఇద్దరు తమిళం వాళ్ళు కలిస్తే తమిళంలో మాట్లాడుకుంటారు, ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే హిందీలో మాట్లాడుకుంటారు, రాజస్థాన్ వాళ్ళు కలిస్తే రాజస్థానీ భాషలో మాట్లాడుకుంటారు, బీహార్ వాళ్ళు బీహారీ భాషలో మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం షోకుగా ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. అది మన గొప్పతనం. షోకుగా మన వాళ్ళకు మాత్రమే. ఇది మొహమాటం ఏమీ లేదండి, ఉన్నదే ఇంట్లో. నాకు ఇంగ్లీష్ వచ్చు అని చెప్పుకోవటానికి ప్రపంచంలో ఇష్టపడేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది తెలుగువాడే. మొహమాటం ఏమీ లేదు అందులో. ఆ రోగాన్ని, ఆ వ్యాధిని మనం తగ్గించుకున్న నాడు తెలుగు భాషకి మళ్ళీ పట్టాభిషేకం జరుగుతుంది. తప్పనిసరిగా తెలుగు భాషకి పట్టాభిషేకం జరుగుతుంది. తెలుగు సంస్కృతి పెరగాలి. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చండి, నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు, రాదని నేను చెప్పడం లేదే. రేపు నేను పొద్దున్నే 9ంటికి ఇన్విజిలేషన్కి వెళ్ళాలి, పరీక్షలు ఉన్నాయి పిల్లలకి. అప్పుడు నేను ఇలా ఉండను, ఫార్మల్స్ వేసుకుంటాను, ఉద్యోగ ధర్మం వేసుకుంటాను. అప్పుడు ఇతర భాషలకు చెందిన వాళ్ళతో ఇంగ్లీషే మాట్లాడాలి. బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడతాను. నేను గర్వంగా చెబుతున్నాను, నేను బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడతాను. కానీ సందర్భము సమయము ఉండాలా వద్దా? మా నాన్నగారితో ఇంగ్లీష్ మాట్లాడి, మా అమ్మతో ఇంగ్లీష్ మాట్లాడి, మా అన్నయ్య కూతురుతో ఇంగ్లీష్ మాట్లాడితే ఇంకో తరం కూడా చెడిపోతుంది. మాట్లాడవలసింది తెలుగు కదా. ఈరోజు ఇంట్లో చూస్తే మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ ఇవే, ఇంకొక మాటలు ఎక్కడున్నాయి అసలు? ప్రయత్నం చెయ్యాలి. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ని అన్నాల బల్ల అంటారు, బాత్రూమ్ని స్నానాల గది అంటారు, డ్రెస్సింగ్ టేబుల్ని అద్దం బల్ల అంటారు. ఇన్ని తెలుగు పదాలు వాడుతున్నాం మేము ఇంట్లో. గరికపాటి నరసింహారావు గారు అంటే ఊరికే కబుర్లు చెప్పే మనిషి కాదు, ఇంట్లో ఆచరించే మనిషి. ఆ మాటలు మనం మాట్లాడగలం కదా, మనకు వచ్చును కదా. తెలుగు భాషని అణువున మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. అదే వేరే భాష వాడు వచ్చాడు, మన సత్తా ఏంటో చూపిద్దాం, ఇంగ్లీష్లో కూడా అదరగొడదాం, అవసరమైతే అదరగొడతాం, అది వేరే సంగతి.
కానీ మనం కలిసినప్పుడు మాత్రం చక్కగా తెలుగులో మాట్లాడుకోవాలి. తెలుగులో మాట్లాడడాన్ని ఏదో నామోషిగా సిగ్గుపడుతూ అవమానపడుతూ మాట్లాడకూడదు. గర్వంగా గల్లా ఎగరేసి మాట్లాడాలి. అంత గొప్ప భాష తెలుగు భాష. ఒక్కొక్క పద్యం చదువుతుంటే దాని వెనకాల ఉన్న అర్థాలు తెలుసుకుంటూ ఉంటే ఎంత రమ్యంగా ఉంటుందండి తెలుగు భాష. కేవలం పద్యం చదివినంత మాత్రానే, పద్యం విన్నంత మాత్రానే అత్యాచారం చేయటానికి సిద్ధపడిన ఒక దుర్మార్గుడు కూడా గుండెలు దడదడలాడిపోయేలా వణికిపోయాడు కీచక వధఘట్టం. ఒక్క పద్యం చదివితే కీచకుడి ప్యాంటు తడిసిపోయింది ఒక్క పద్యానికి. అప్పటికి ప్యాంటు లేదు, పంచా. ఒక్క పద్యం ద్రౌపది ఒక్క పద్యం చదివితే కీచకుడికి కాళ్ళు చేతులు వణికిపోయే. అది తెలుగు పద్యం సత్తా. ఒక్క పద్యం. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర విద్యాపారగుల్మర్పతుల్ గీర్వాణాకృతులే ఉరిబ్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యంబెమ్మెయిన్ కీచక. ఒక్క పద్యం చదివి వణికించేసింది కీచకుడిని ద్రౌపదీదేవి. మహాభారతం ఒక్క పద్యం. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్మత్పతులు. ఎన్ని మహాప్రాణాలు. మహాప్రాణం అంటే అల్పప్రాణం అంటే ఇప్పుడు అమ్మ అన్నాం, అది అల్పప్రాణమే. బుద్ధి అని ఒత్తు పెట్టావు, అది మహాప్రాణం. ఈ దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ అనగానే చదువుతుంటే భయం వేస్తోందా లేదా? అవతల వాడు చూడగానే పద్యం అర్థమైనా కాకపోయినా వీడు తిడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పద్యం వింటుంటే కీచకుడు ఆవిడ చెప్పింది ఏమిటి? నా భర్తలు మామూలు వాళ్ళు కాదు, పంచపాండవులని చెప్పకుండా, పంచపాండవులని చెప్పచ్చా? చెప్పకూడదు. అజ్ఞాతవాసంలో ఉంది. 12+1 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు 12 ఏళ్ళు ఇంటర్మీడియట్ చేసాక 1 ఏడు ఎంసెట్ కోసం లాంగ్ టర్మ్ తీసుకుంటారు కదా, అటువంటి కోర్సే. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో పేర్లు చెప్పకూడదు. కానీ నా భర్తలు గంధర్వులు ఏం కోరుకుంటే ఆ రూపాన్ని ధరిస్తారు. మామూలు వాళ్ళు అనుకుంటున్నావా? అత్యాచారానికి గురి కాబోతున్న పరిస్థితిలో ద్రౌపదీదేవి. అక్కడ ఎవరికో ఫోన్ చేసేందుకు, డైల్ 100 నొక్కేందుకు తెలంగాణ పోలీసులను, ఆంధ్ర పోలీసులను పిలిచేందుకు అక్కడ అవకాశం లేదు. పైగా ఉన్న 5గురు కూడా రకరకాల వేషాల్లో, రకరకాల అజ్ఞాతవాసాల్లో ఉన్నారు. ధర్మరాజు అని పిలిస్తే పలకకూడదు, భీముడు అని పిలిస్తే పలకకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ద్రౌపదీదేవి తన సంభాషణ నైపుణ్యాన్ని ఉపయోగించింది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించింది. ఇదే సంభాషణ నైపుణ్యాన్ని రామాయణంలో సీతాదేవి హనుమంతుడి ముందు ఉపయోగించింది. హనుమంతుడు అంతటి వాడు సీతమ్మ వారికి నమస్కరించి, అది కూడా హనుమంతుడు నేరుగా కనబడకుండా సింసుపా వృక్షం మీద పైన కూర్చుని రామకథాగానం చేస్తూ ఉన్నాడు. అమ్మవారికి ఒక్కసారిగా గుండెల నిండా ప్రేమ పొంగిపోయింది, కళ్ళంతా నీళ్లు వచ్చేసాయి. అబ్బా, రావణాసురుడు ఉన్న ఈ లంకలో రామ అనే శబ్దం విని ఎంతకాలం అయిపోయిందిరా నా చెవులు, ఎవరో రామకథాగానం చేస్తున్నారు అనుకుని పరవశించిపోయింది అమ్మవారు. కానీ నమ్మలేదు అమ్మవారు. ఎందుకు? ముందు నమ్మి దెబ్బతింది కదా. ఎవరిని నమ్మింది? రావణాసురుని నమ్మిందే. భవతి భిక్షాందేహి అన్నాడే. యాచకుడు వచ్చాడు కదా అని డబ్బులు ఇద్దామనో, లేకపోతే ఏదో కాస్త ఫలాలు పెడదామనో చూస్తే ముంచేశాడే, జీవితం నాశనం చేశాడే. మరి మళ్ళీ నమ్మి తప్పు చేస్తుందా? అందుకని రామకథాగానం వింటే పోన్లే, ఒకవేళ రాక్షసుడే పాడినా మా ఆయన పేరు తలుచుకున్నారు, సంతోషం అని మనసులో మురిసిపోయింది. కానీ దూరంగా ఇలా చూసింది, తల కిందకేసింది. హనుమంతుడు చూశాడు, అమ్మవారు నమ్మలేదని అర్థమైంది. వెంటనే కిందకు ఒక కూపిగంతు వేశాడు. కిందకు వచ్చి చక్కగా హనుమంతుడు ఎప్పుడూ ఒకటే భంగిమలో ఉంటాడు. నమస్కరించి ఒక కాలు కిందకు పెట్టి, ఒక కాలు మోకాలు పైకి పెట్టి నిల్చున్నాడు. అమ్మవారి ముందు నమస్కరించి, అమ్మ నేను రామబంటుని అన్నాడు. చాలా సంతోషం, నమ్మడానికి ఆధారాలు ఏమైనా ఉంటే చూపించు, ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేసేవాళ్ళు లేదో చెప్పు అర్జెంటుగా. ఎందుకు నమ్మే పరిస్థితిలో లేదు ఆవిడ. ఒకసారి దెబ్బతింది. ఏమో రావణాసురుడు కొత్త సురభి నాటక సమాజం ద్వారా కొత్త డ్రామాకి శ్రీకారం చుట్టాడేమో, ఎవడికి తెలుసు. ధారవాడ నాటక సమాజము, సురభి నాటక సమాజము వాడాడేమో, కొత్త డ్రామా చుడుతున్నాడేమో. ఆవిడ భయపడుతోంది. అందుకని నమ్మే పరిస్థితి లేదు ఆవిడికి. అందుకని అమ్మవారు ఏం చేసింది? అవునా, రామబంటువా? ఏ రకంగా రామబంటువి? రాముడిని చూసావా అని అడిగి. చూశానమ్మా అన్నాడు. అయితే రాముడు ఎలా ఉంటాడో చూడ్డానికి వర్ణించు. అప్పుడు రాముడు చూడడానికి ఎలా ఉన్నాడు? ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అని మొదలుపెట్టాడు శుభ్రంగా. ఎందుకంటే ఆజానుబాహుడు అంటే నిలబడితే చేతులు మోకాళ్ళ దాకా రావా, నిలబడితే, వంగుంటే కాదు నిలబడితే. రాముడు అలా ఉంటాడు. అలా కాదమ్మా రాముడు పొట్టిగా ఉంటాడంటే నువ్వు ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అయినట్టే లెక్క.
అందుకని రాముడు పొడుగ్గా ఉంటాడు. అవన్నీ విని సరిగ్గానే చెబుతున్నావే అని బయటపడకుండా బాగానే ఉంది. రాముని మనస్తత్వం ఎటువంటిది అని అడిగి శరీరం గురించి చెప్పాడు. మరి మనస్తత్వము, అమ్మా రాముడు సీతాదేవిని తప్ప మనసులో ఎవరిని తలుచుకోవడమ్మా, మహానుభావుడమ్మా, ఇప్పటికీ బాధపడుతూ ఉన్నాడమ్మా నీ గురించి అంటే అది కూడా నిజమే అని లోపల సంబరపడింది. వాళ్ళు ఆయన గురించి ఆవిడికి తెలుసు. అంతా బాగానే ఉంది. రాముడు ఒక్కడే అడవుల్లో తిరుగుతున్నాడా అంది. లేదమ్మా పక్కన లక్ష్మణుడు ఉన్నాడా. ఇది ఒక ప్రమాణం కదా. రాముడు అడవులకు ఒక్కడే రాలేదు, పక్కన సౌమిత్రి ఉన్నాడు పక్కన, అదొక ప్రమాణం చెప్పారు. అంతా చెప్పాక అమ్మ ఇదిగో అమ్మ అంగుళీయకం అని అమ్మవారు రాముడు అంగుళీయకం చూపించి అమ్మవారు అప్పటికి ఏమో ఇది నువ్వు తస్కరించేవేమో, రాముడు నిద్రపోతున్నప్పుడు లాగేసేవేమో, నాకేం తెలుసు, నేను నమ్మడానికి ఏం ఆధారం ఉంది ఇక్కడ, ఎవరిని అనుమానిస్తోంది. ఈ సృష్టిలో నమ్మకానికంటూ ఒక ఆకారాన్ని కల్పిస్తే అది సాక్షాత్తు హనుమంతుడే. నమ్మకానికి ఒక ఆకారం కల్పిస్తే అది హనుమంతుడే. అటువంటి హనుమంతుడిని అమ్మవారు అనుమానిస్తోంది. అనుమానించాలి. నమ్మకంలోనే నమ్మక ద్రోహం ఉంది కదా. నమ్మకపోతే నమ్మక ద్రోహం ఎక్కడి నుంచి చేస్తారు. అందుకని అమ్మవారు నమ్మలేదు. అంగుళీయకాన్ని చూసింది. నీకు ఇది ఎలా వచ్చింది అని అడిగింది. అమ్మ రావణాసురుడు నిన్ను ఆకాశ మార్గంలో ఎత్తుకుపోతూ ఉన్నప్పుడు ఆ ఉన్న చీర కొంగుకి నువ్వు చక్కగా కొన్ని ఆభరణాలు చుట్టి కింద పడేసావమ్మా. అప్పుడు నేను అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాను. ఆ ప్రాంతంలో అవి పడ్డాయి. ఆ ఆభరణాలు పట్టుకెళ్ళి రామచంద్రమూర్తికి చూపిస్తే ఆయన మురిసిపోయాడమ్మా ఒక్కొక్క దాన్ని చూసి. ఆ ఆభరణాలు నేనే ఇచ్చాను, కావాలంటే ఏమేమి ఆభరణాలు ఇచ్చేవో కూడా లెక్క చెబుతానమ్మా. నిజమమ్మా నేనేనమ్మా. అప్పటికి కూడా అమ్మవారికి కళ్ళమట నీళ్లు పొంగుతున్నాయి కానీ బయటకు రావటం లేదు. కంటి రెప్ప వేస్తే కళ్ళమట నీళ్లు కారిపోతాయి. అవతల వాడు మోసం చేసే ప్రమాదం ఉంది. అప్పటికి కూడా అమ్మవారిని నిగ్రహించుకుని అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ నిజస్వరూపాన్ని చూస్తే తప్ప నేను నమ్మను. ఎందుకంటే హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉన్నాడు, మైక్రో పార్టికల్. ఇప్పుడు మైక్రో పార్టికల్గా ఎదగా ఆ విరాట్ స్వరూపాన్ని ఆవిష్కరించాలి. వెంటనే చూపిస్తానమ్మా, తల్లి అడిగితే చూపించకపోతే ఎవరి కోసమమ్మా ఈ జన్మ ఎత్తింది, నీ కోసమే తల్లి అని చెప్పి చక్కగా తన విరాట్ స్వరూపాన్ని ఆరంభిస్తే అమ్మవారు పిలిచి దా అలిసిపోయావు, ఎంత ప్రయాణం చేసావో నాయన, ఇటువంటి వాడు ఒకడు వస్తాడని, ఒక దూత వస్తాడని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నానే, ఈ రోజుకు నా జన్మ ధన్యమైంది, దా కూర్చో నాయన కూర్చో అని చెప్పి అమ్మవారు అప్పుడు హనుమంతుడిని నమ్మింది. ఈరోజు ఆడపిల్లలు కొత్త వాళ్ళని ఇలా నమ్ముతున్నారా? ఫేస్బుక్లో పరిచయం అయితే నమ్మేస్తారు, వాట్సాప్లో పరిచయం అయితే నమ్మేస్తారు, ఇన్స్టాగ్రామ్లో వాడు హాయ్ నువ్వు అందంగా ఉన్నావంటే నమ్మేస్తారు. మనం అందంగా ఉన్నామో లేదో మనకు తెలియదా, వాడు చెప్పాలా? అద్దంలో చూసుకుంటే తెలిసిపోతుంది కదా ఎంత అందంగా తెలివో. ఆలోచించాలి కదా. అంత తేలిగ్గా ఎలా నమ్మేస్తామండి? తల్లిదండ్రులు చూస్తున్న సంబంధాలలో ఎంత జాగ్రత్తలు పడుతున్నారండి. 3 తరాలు అటు 3 తరాలు ఇటు చూస్తున్నారు, ఉద్యోగం చూస్తున్నారు, అప్పులు ఉన్నాయో లేదో చూస్తున్నారు, ఆస్తిపాస్తులు చూస్తున్నారు, మంచి గుణగణాలు ఉన్నాయో లేదో చూస్తున్నారు. ఇన్ని చూశాక కూడా వాడు బాగా చూసుకుంటాడని గ్యారంటీ లేదు. ఇన్ని చూశాక కూడా మరి అటువంటి అప్పుడు మనం ఏమీ తెలియని వాడిని ఒకరిని ఎలా నమ్మేస్తామండి? ఆలోచించాలా వద్దా? మరి మన పద్యాలు మన సాహిత్యం మనకి ఎలా బ్రతకాలో చెబుతున్నాయా లేదా? సీతమ్మ వారు ఒకలా ఎదిరిస్తే ద్రౌపదీదేవి ఇంకొకలా ఎదిరించి. అందుకని కేవలం పద్యంతో కీచుకుడిని బయటపెట్టింది. మా భర్తలు మామూలు వాళ్ళు అనుకున్నావా? దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మతన విద్యాపారగుల్ మత్పతులు. ఒక్కొక్కడు 1000 సైనికులతో సమానం. ఒక్క బాణం వేశారంటే ఎదురుగా ఎవరూ నిలబడే అవకాశం లేదు. అది విద్యలో అయినా, శస్త్ర విద్యలో అయినా, అస్త్ర విద్యలో అయినా, ఎన్నింటిలో అయినా నా భర్తలు పండిపోయి ఉన్నారు. వాళ్ళని చూసినంత మాత్రాన గుండెలు ఆగిపోతాయి, అందులో సందేహం లేదు, గుర్తుపెట్టుకోవచ్చు. కీచకుడికి గడ 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 గుండెల్లో దడబుట్టింది, కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. అప్పటికే ఆవిడ తెలివిగా వాడు మీద పడుతూ ఉన్నాడు, పరిస్థితిని తప్పించాలి కదా. అందుకని ఆవిడ ఏం చేసింది? ఆడవాళ్ళని ఎక్కడ ఏం మాట్లాడాలో ఎక్కడ ఏం మాట్లాడకూడదో తెలియదే నీకు అని అంది. వాడు వెంటనే అనుకున్నాడు ఆవిడ అన్న ఉద్దేశం వేడు, వాడు అన్న ఉద్దేశం వేడు. వాడికి ఏం అర్థమైంది? ఓహో అందరి ముందు కష్టం అంటోంది, ఎంతైనా ఆడపిల్లకి ఆత్మాభిమానం ఉంటుంది కదా. అందుకని మరి ఏం చేద్దాం అంటే సాయంత్రం నర్తనశాలకు రా, అక్కడ చూసుకుందాం ఏమైనా ఉంటే. అది వాడికి ఎలా అర్థమైంది? ఓహో నర్తనశాలకు నన్ను ఆహ్వానిస్తోంది కావచ్చు అనుకున్నాడు వెర్రిబాగులు వాడు. ఇంటికి వెళ్ళి శుభ్రంగా పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ కూర్చున్నాడు. అక్కడికి వచ్చింది ఎవరు? నర్తనశాలకి ద్రౌపది రూపంలో భీముడు వచ్చి చక్కగా చపాతీ పిండి చేసినట్టు చేసి పారేశాడు, ఒత్తి పారేశాడు మొత్తం. ఒక్క పద్యంతో భయపెట్టిందా లేదా? అదే పద్యాన్ని అందంగా వర్ణించాలంటే కూడా తెలుగు భాషలో వీలవుతుంది. అటజని కంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుటధభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత శాలము శీతశైలమున్. మనుచరిత్రలో అలసాని పెద్దన మహాకవి ప్రవరుడు చూసిన హిమాలయాలను వర్ణిస్తే కూడా మనం హిమాలయాలను చూసినంత ఆనందం కలుగుతోంది. అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట
ఒక సెలయేరు పైనుంచి కురుస్తూ ఉంటే 3 వంపులు తిరుగుతుంది, 3 వంపులు తిరుగుతుంది. అందుకే పద్యాన్ని కూడా 3 వంపులు తిప్పాడు. అభంగ తరంగ మృదంగ అన్నాడు. ఆ ధ్వనికి ఆ సెలయేళ్ళు 3 వంపులు తిరిగి చక్కగా బండల మీద పడుతూ ఉంటే ఆ చప్పుడికి అక్కడ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయిట. అటువంటి సుందరమైన దృశ్యాన్ని ప్రవరుడు చూశాడట. ఇటువంటి పద్యాలను మనం పిల్లలకు నేర్పించగలమా? ఈరోజు మనం రైమ్స్ పేరు మీద వాళ్ళకి నేర్పిస్తున్నది ఏమిటండి? ఇంకీ పింకీ పాంకీ, ఫాదర్ హ్యాజ్ ఏ డాంకీ, డాంకీ క్రైడ్, ఫాదర్ డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకీ పింకీ పాంకీ. ఏమిటండి దీని అర్థం? ఇంకీ పింకీ పాంకీట, ఫాదర్ హ్యాజ్ ఏ డాంకీట. ఇదే మనం నేర్పించేది పిల్లలకి. తండ్రి గాడిదని కొన్నట్టు అదేం పని? కొడుకు గాడిద కంటే అన్యాయంగా ఉన్నాడేమో బహుశా. ఫాదర్ హ్యాజ్ ఏ డాంకీ, పోనీ డాంకీ వచ్చింది సంతోషపడదామంటే డాంకీ డైడ్, డాంకీ చచ్చిపోయింది. ఫాదర్ క్రైడ్, డాంకీ చచ్చిపోయిందని తండ్రి ఏడుస్తున్నట్ట. ఇంకీ పింకీ పాంకీ. ఏముందండి ఇందులో రైమ్స్లో? అదే మనం చిన్నప్పుడు చిన్నపిల్లలు ఇలా కాళ్ళు చాపుకొని కూర్చుని కాళ్ళ గజ్జ కంకాళమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ, మొగ్గ కాదు మోదుగా బావి, నీరు కాదు నిమ్మల వారి, నిమ్మ కాదు వావింటాకు, నిమ్మ కాదు వావింటాకు, వావి కాదు గుమ్మడి పండు అని చెబుతూ ఉంటే ఎంత అద్భుతమైన సాహిత్యం అండి. కాళ్ళ గజ్జ కంకాళమ్మ అంటే అప్పట్లో గజ్జి అనే వ్యాధి ఉంటే ఆ వ్యాధికి ఉన్న వైద్యాన్ని అంతటినీ కూడా పిల్లలు ఆడుకునే ఆటపాటల్లో పెట్టేశారు. ఇందాక పిల్లలని నాట్యం చేయించడానికి ఆ తల్లులు పడ్డ అవస్థ అంతా నేను చూశాను. కొంతమంది ఫోన్లు ఇచ్చారు, కొంతమంది లాక్కున్నారు. చూసుకో కాసేపు ఫోన్, కానీ పైకి వెళ్ళి మాత్రం జాగ్రత్తగా నాట్యం చేయాలి, ఫోటో అది దిగాలని చెప్పారు. పాపం చాలా తాపత్రయం పడ్డారు. ఆ తల్లులందరికీ నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇదే పని సినిమాల్లో నటించమని చేయటం లేదు కదా, భరతనాట్యమో కూచిపూడో చేయమని చెబుతున్నారు. 10 ఫోన్లు ఇచ్చైనా సరే పిల్లల చేత భరతనాట్యం కూచిపూడి చేయించాలి, అందులో సందేహం లేదు. అది అవసరం. ఈరోజు మనం ఫోన్ దేనికి ఇస్తున్నాం? అన్నం తినడానికి ఇస్తాం, అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఇస్తాం, వాడు మన జోలికి రాకుండా ఉండడానికి ఇస్తాం, మన జుట్టు పీక్కుండా ఉండడానికి ఇస్తాం, వాడు నిద్రపోకుండా ఇస్తాం, వాడిని ఏం చేయాలన్నా ఫోనే మార్గం. వాడు మన దగ్గరికి వస్తే తల్లి ఒక ఫోన్ చూసుకుంటూ ఉంటుంది, తండ్రి ఒక ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. బిడ్డ రాగానే పాత ఫోన్ ఒకటి ఉంటుంది, వాడికి మొహాన్ని పడేస్తాడు, ఆ మూల కూర్చొని చూసుకోపో అంటాడు. వాడు వీళ్ళ జోలికి రాకూడదు. మరి పిల్లలు ఎదగాలంటే ఎక్కడి నుంచి ఎదుగుతారు? పిల్లలకి మనం సంప్రదాయం నేర్పించాలా వద్దా? ఆ తల్లులందరికంటే ఇక్కడ వేదిక దగ్గర ఉన్న తల్లులందరూ చాలా మంచివాడు. చక్కగా ఫోన్ ఇచ్చైనా సరే పిల్లల చేత భరతనాట్యం కూచిపూడి చేయిస్తున్నారు, మంచి పని చేయిస్తున్నారు. వాళ్ళు కాస్త అర్థం చేసుకునే వయసు వస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. అందుకని ఇటువంటి సాహిత్యాన్ని మనం అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. అటజని కంచె భూమిశురుడు అంబర చుంబి శిరస్సర జరీపటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ. ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని చదువుతూ ఉంటే అబ్బా ఎంత సుందరమైన వర్ణనండి. కాళ్ళ గజ్జ కంకాళమ్మ అనే చిన్న పిల్లలు ఆడుకునే ఆటపాటలలో ఒక వ్యాధికి వైద్యాన్ని చెప్పారే. కాళ్ళ గజ్జ కంకాళమ్మ, వేగు చుక్క వెలగా మొగ్గ. వేగు చుక్క అంటే పొద్దున్నే సూర్యుడు కూడా ఉదయించక ముందు తూర్పు దిక్కున ఒక చిన్న చుక్క కనబడుతుంది. ఆ చుక్కనే మనం శుక్రాచార్యుడు అని నమస్కరిస్తూ ఉంటాం. చిన్న వేగు చుక్క. ఆ వేగు చుక్క పొడిసిన సమయంలో వెలగపండులోని గుజ్జు తీసి ఈ కాళ్ళకి రాస్తే గజ్జి పోతుంది. వెలగపండులోని గుజ్జు తీసి రాస్తే ఇది మెడిసిన్. ఇది ఎంబీబీఎస్లో చెబితే డాక్టరేట్ అంటారు, తెలుగు పాటల్లో చెబితే డాక్టరేట్ కాదా? ఈ తెలుగు భాష అంత దిగజారిపోయిందా? బ్రహ్మాండమైన సాహిత్యం మన భాష. అది చిన్నపిల్లలకు ఆటపాటలో నేర్పించేశారు. అందుకని ఆ గుజ్జు రాయమన్నారు. అది కాదు, మోదుగా బావి అంటే మోదుగా ఆకులు రాస్తే ఒకవేళ వెలగపండు గుజ్జు వల్ల తగ్గకపోతే మోదుగా ఆకులు వాడితే నయం అవుతుంది. మోదుగా ఆకుల వల్ల కూడా నయం అవ్వకపోతే నిమ్మరసం పిండితే నయం అవుతుంది. నిమ్మరసం వల్ల కూడా నయం అవ్వకపోతే వావింటాకు వల్ల నయం అవుతుంది. వావింటాకు వల్ల కూడా నయం అవ్వకపోతే గుమ్మడి పండులోని గుజ్జు వల్ల గజ్జి తగ్గే అవకాశం ఉంది. ఒక అద్భుతమైన శాస్త్ర విజ్ఞానాన్ని సూక్ష్మంలో మోక్షంలాగా మన దాంట్లో ప్రవేశపెట్టారా లేదా? ఇటువంటి సామెతలు, ఇటువంటి నానుడులు, ఇటువంటి జాతీయాలు, ఇటువంటి పద్యాలు ఈరోజు మనం పిల్లలకు నేర్పిస్తున్నామా? ఎంతసేపు ఇంకీ పింకీ పాంకీ, ఫాదర్ హ్యాజ్ ఏ డాంకీ, లేకపోతే జానీ ఎస్ పాప, ఓపెన్ యువర్ మౌత్ ఎస్ పాప, అబద్ధాలు చెప్పడం నేర్పిస్తున్నాం మనం. డాంకీ డైడ్, ఫాదర్ క్రైడా అంటే తండ్రి ఎంతసేపు ఏడుస్తూ ఉంటాడనా మనం సమాజానికి సందేశం ఇచ్చేది? సంతోషంగా ఉన్న విషయాలు చెప్పచ్చు కదా. ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని పరిచయం చేయాలండి. టంగ్ ట్విస్టర్స్. ఈరోజు మనం ఇంగ్లీషులో టంగ్ ట్విస్టర్స్ సీ సా షెల్ అని చచ్చిపోతున్నారు పిల్లల చేత పలికించడానికి. విశ్వక్సేనుని పుత్రరత్నములు కస్కస్కం భట్లు పలికించండి, బాగుంది కదా పలికించడానికి వీలుగా.
ఇటువంటి పదాలు పలికించండి. దుర్వారోద్యమ బాహువిక్రమ పద్యాన్ని పలికించండి. నవనాడులు స్పందిస్తాయి. పిల్లలు ఆటిజం వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తెలుగు పద్యాలే వైద్యం, తెలుగు పద్యాలే వైద్యం, అందులో సందేహం లేదు. ఇంట్లో పిల్లలకి తెలుగు పద్యాలు నేర్పించండి. ఆటిజం వంటి వ్యాధులు దగ్గరకు కూడా రావు. ఆటిజం అంటే తెలుసా? పిల్లలు దేనికి స్పందించరు. నవ్వమంటే నవ్వడు, ఏడవమంటే ఏడవడు, తిడితే భయపడడు. రకరకాల వ్యాధులకు లోనైపోతున్నారు ఇవాళ పిల్లలు. నవరసభరితంగా బతకడం వాడికి నేర్పించలేదు మనం. ఒకటే ఒక రసాన్ని నేర్పించాం, నీరసం. ఎంతసేపు నీరసంగా ఉంటాడు ఫోన్ చూసుకుంటూ. మనిషి నవరసభరితంగా బ్రతకాలి. మీరు ఈరోజు పడుకునే ముందు మీరు నవరసభరితంగా బ్రతికారో లేదో ఆలోచించండి. నవరసాలు అంటే నవ్వవలసిన చోట నవ్వారా, ఏడవలసిన చోట ఏడ్చారా? అంటే మీరు దురదృష్టవశాత్తు చెబితే బాగోదు, కానీ ఈ మధ్య కొంతమంది వార్తలు చదివేటప్పుడు ఎవరో చనిపోయిన వార్తను కూడా నవ్వుతూ చదివేస్తున్నారు. ఒక నలుగురు చనిపోయారు అంటున్నారు. అది నలుగురు చనిపోతే నువ్వు ఎలా నవ్వుతావు? మొహం కనీసం నీరసంగా పెట్టాలి కదా. అదే నవరసభరితం అంటే. ఎక్కడ ఏ రసం ప్రకటించాలో ఆ రసం ప్రకటించాలి. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, నవరసాలు ప్రకటించాలి. భార్య అలగాలి, ఆవిడ అలిగితే ఒక అందం, అలిగితే మనం బ్రతిమాలుకుంటే ఇంకా అందం, అలిగిన తర్వాత వచ్చే ప్రేమ మరింత అందం. అనుభవిస్తున్నవాడిగానే చెబుతున్నా. ఆ మాత్రం అలగనివ్వాలి అప్పుడప్పుడు. ఆవిడ అలిగితే అందం, అలిగాక మనం బ్రతిమాలుకుంటే ఇంకా అందం. ఆవిడ అదే కోరుకుంటుంది. ఆ తర్వాత చూపించే ప్రేమ ప్రపంచాన్ని మించిన ప్రేమ. మన నవరసభరితంగా బ్రతకాలా వద్దా? పిల్లలకి నవరసభరితంగా బ్రతకడం అలవాటు చేయాలంటే తెలుగు పద్యాలు నూరిపోయాలి. టంగ్ ట్విస్టర్స్ పేరు మీద గజేంద్ర మోక్షణంలో 2 పద్యాలు ఉన్నాయి. అలాగే వామన చరిత్రలో ఒక పద్యం ఉంది. అది కూడా చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 8:30 అవుతోంది. మీ అందరికీ మళ్ళీ కుక్కర్ 3 కూతలు మూగుతాయి, ఇంటికి వెళ్ళాలి. ఆపుకొని సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ కష్టాలు వస్తూ ఉంటాయి కదా. మనకి ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే కుక్కర్ని సమయానికి బంద్ చేయటం. అది బంద్ చేయకపోతే అన్నం మాడిపోతుంది, అది సమస్య. ఈ టంగ్ ట్విస్టర్స్ అనేవి మన సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. కరిదిగుచు మకరి సరసికి, కరిదిగుచు మకరి సరసికి, కరిదరికిని మకరి దిగుచు గర కరిబెరయన్, కరిదిగుచు మకరి సరసికి, కరిదరికిని మకరి దిగుచు గర కరిబెరయన్, కరికి మకరి, మకరికి కరి, భరమనుచును అతలకు తల భటుల రుదుపడం. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి? 14 రకాలు ఉన్నాయి. రా అనే రేపం 14 సార్లు వచ్చింది. పట్టించండి పిల్లల చేత పద్యం. ఎందుకు నోరు తిరగదు? బ్రహ్మాండంగా నోరు తిరుగుతుంది. బీజాక్షరాలు పలుకుతాయి పిల్లల నోటి మీద ఇటువంటి పద్యాలు అలవాటు చేస్తే. అద్భుతమైన డకారాలతో కూడిన పద్యం ఉంది. అడిగేదనని కడువడజను, అడిగిన తను మగుడ, నుడుగడని నెడయుడుగన్, వెడవెడ చిడిముడి తడబడ, అడుగిడు నడుగిడదు జడిమ, అడుగిడు నెడలన్. చెప్పండి, ఇందులో ఎన్ని డకారాలు ఉన్నాయో? 23 డకారాలు ఉన్న పద్యం. 23 డకారాలు. అడిగేదనని కడువడజను, అడిగిన తను మగుడ, నుడువడని నడయుడుగన్, వెడవెడ చిడిముడి తడబడ, అడుగిడు నడుగిడదు జడిమ, అడుగిడు నెడలన్. గజేంద్ర మోక్షణం ఘట్టంలో గజేంద్రుడు లావొక్కింతైరేదు ధైర్యము విలువలంబయ్యే ప్రాణంబులున్ టావులు దప్పెను అన్నాక, తన అహంకారం అంతా దిగిపోయాక, మనిషికి భగవంతుడు దొరకాలంటే ముందు అహంకారం దిగిపోవాలి. నేనింత కోటీశ్వరుణ్ణి, నేను వస్తేనే దర్శనం ఇవ్వడా, నేను అందరితో పాటు దర్శనం చేసుకోవాలా అనే అహంకారం ఏ మనిషికైతే ఉంటుందో ఆ మనిషికి జన్మకి భగవంతుడు దొరికే అవకాశం లేదు. నేల మార్గంలో వచ్చిన భక్తుడు ఎంతో, విఐపి మార్గంలో వచ్చిన భక్తుడు కూడా అంతే. ఇంకా గట్టిగా చెప్పాలంటే నేల మార్గంలో వచ్చిన భక్తుడే గొప్పవాడు, అందులో సందేహం లేదు. విఐపీలు కాదండి. ఎట్టి పరిస్థితిలో కాదు. నేల మార్గంలో వచ్చిన వాడే కష్టపడి వచ్చాడు. భగవంతుడి దృష్టి ఎవడి మీద ఉంటుందయ్యా అంటే కష్టపడిన వాడి మీద ఉంటుంది. దర్జాలు చూపించేవాడి మీద, దర్పాలు చూపించేవాడి మీద భగవంతుడి దృష్టి ఉండదు. గజేంద్ర మోక్షణంలో అదే చెప్పాడు. గజేంద్రుడు నేను మామూలు వాడిన, నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్, 10,00,000 కోట కరణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందనడతంత ఛాయలందుండలేక ఈ నీరాశ నిటేల వచ్చితి భయం పెట్లో కదా ఈశ్వర. నేను ఎన్నో 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి నేను భర్త లాంటి వాడిని. ఈ అడవి మొత్తం నా మదజలం వల్లే పెరిగిందట. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అహంకారం. ఏనుగు మదజలం స్రవిస్తూ ఉంటుంది కదా, ఈ ఏనుగు స్రవించిన మదజలం వల్లే ఆ అడివంతా పెరిగిందట. నీళ్లు పోయలేదట ఎవరు, ఆ మదజలం వల్లే పెరిగిందట. ఇంత మదం పెట్టుకుని భగవంతుని రమ్మంటే వస్తాడా? రాడు. అందుకని మొసలిని ఇంకా గట్టిగా కొరుకని ప్రేరేపించాడు. అది గట్టిగా కొరకడం మొదలుపెట్టే కొద్దీ మొసలేమో ఏనుగుని నీటిలోకి లాగుతోంది, ఏనుగేమో మొసలిని గట్టు మీదకి లాగుతోంది.
నీళ్లలోని మొసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. అందుకని మొసలిని గట్టి మీదకి లాగడానికి ప్రయత్నం చేస్తోంది. అదే కరి దిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరకరి బెరయ్యను. కరి అంటే ఏనుగు, మకరి అంటే మొసలి. ఆ పదాలతో పోతన గారు ఎంత అద్భుతాన్ని సృష్టించాడండి. కరి అంటాడు, మకరి అంటాడు, కరి అంటాడు, మకరి అంటాడు. ఎంత అద్భుతమైన పద్యం అండి. అహంకారం దిగాలి. నేను వచ్చాను, నాకు దర్శనం లేదా, నా కోసం హారతి ఇవ్వరా, ఈ అహంకారం ఉంటే భగవంతుడు కనబడాడండి. హారతి ఇచ్చే సమయానికి అందరితో పాటు నువ్వు రా, నమస్కారం చేసుకో, అప్పుడు భగవంతుడు కనబడతాడు. నీకోసం ప్రత్యేక హారతులు ఇవ్వకూడదు. నువ్వు ప్రత్యేకం కాదు, భగవంతుడు ప్రత్యేకం. నువ్వు ప్రత్యేకము కాదు, భగవంతుడు మాత్రమే ప్రత్యేకం. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మామూలు వాడివి. ఇంతమంది కార్యకర్తలలో మనం ఒకళ్ళం, ఇంతమంది మనుషులలో మనం ఒకళ్ళం, ఇంతమంది సేవ చేస్తున్న వాళ్ళలో మనం ఒకళ్ళం. అంతవరకే మన పాత్ర. పేరు ఊరికే పెట్టారు, ఏదో ఒక పేరుతో పిలవాలి కదా, అంతవరకే. ఆ పేరు ఊరికే ధరించిన కండువా లాంటిది. రాత్రి కండువా తీసేసినట్టే మనం వెళ్ళిపోయాక పేరు కూడా తీసేస్తాం, అంతే తేడా. పేరుకి పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు ఇక్కడ, అనవసరంగా పెంచుకోవద్దు. అందుకని అంత అహంకారం ఉన్నప్పుడు భగవంతుడు కనపడలేదు. కానీ ఇంకా నాకు ఓపిక లేదయ్యా, నువ్వే భగవంతుడవయ్యా, నేను ఓడిపోయానయ్యా, అహంకారం అంతా దిగిపోయిందయ్యా, దయచేసి నన్ను కాపాడవయ్యా అన్నాక విష్ణుమూర్తి ఒక్క నిమిషం కూడా ఆగలేదు. అమ్మవారితో సరసాలు ఆడుతున్నాడు. ఆ సమయంలో ఆయన సరసాలు ఆడనేది ఎప్పుడు కనుక, ఎప్పుడూ అమ్మవారితో సరసాలు ఆడుతూనే ఉంటాడు. విష్ణుమూర్తిని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. చక్కగా భార్యాభర్తలు ఇంట్లో సరసాలు ఆడుకోవాలి, మాటల్లోనూ ఆడుకోవాలి. అందుకని విష్ణుమూర్తి అంత సరసాలలో కూడా భక్తులు పిలిస్తే వెంటనే అమ్మవారి పైట కొంగు ఆయన చేతిలో ఉండిపోయింది. ఆ కొంగు పట్టుకుని మరీ పరిగెట్టేస్తున్నాడు. కొంగు పట్టుకుంటే అమ్మవారు ఏం చేస్తుంది, ఇలా పట్టుకుని అమ్మవారి వెనకాల బయటది. ఆ పరిగెడుతున్న సందర్భంలో స్వామి ఎక్కడికి వెడుతున్నారు, కనీసం శిరోజాలైనా చక్కదిద్దుకోలేదే, అలా వెళ్ళిపోతున్నారే, ఎవరిని అడగటం లేదే. ఈ సీఎం వస్తే బెటాలియన్ అంతా రావాలి కదా, మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రావాలంటే ఎటువంటి బెటాలియన్ దిగాలి, ప్రోటోకాల్ ఉండాలి, ఎవరిని అడగటం లేదే, గరుత్మంతుడిని పిలవటం లేదే, ఆయనంతటా ఆయన వెళ్ళిపోతున్నాడే, అడుగుదామా వద్దా అని అమ్మవారు అనుమానపడుతూ ఉంటే పోతన గారు రచించిన పద్యం అడిగెదనని కడుగడజను అడిగిన తనుమగుడ నుడుగడని నడయుడుగన్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడు నడుగిడదు చెడిమ అడుగిడు నెడలను. అంటే అడగాలని 2 అడుగులు వేస్తోంది, అడగద్దని 2 అడుగులు వెనక్కి వేస్తోంది. అడిగితే అడగకపోతే కోప్పడతాడేమో అని 2 అడుగులు వేస్తోంది, అడిగితే తిడతాడేమో అని 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఈ అమ్మవారు తడబడడాన్ని అలా వర్ణించారు. మరొక్క పద్యం వామన చరిత్రలో ఉంది, చివరి పద్యం. వామన చరిత్రలో కూడా వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెడుతూ ఉంటే, చిన్న పిల్లవాడు కదా, ఇందాక నాట్యం చేసిన పిల్లల వయస్సు ఉంటుంది మహా అయితే, అటువంటి వయసులో ఉన్నవాడు కదా కాస్త అడుగులు తడబడతాయి. వేదికల మధ్యలో నడుస్తూ ఉన్నాడు. ఇందాక నేను నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళందరూ నుంచుని నాకు నమస్కారం చెప్పారు, మీ సంస్కారానికి ఒక నమస్కారం. ఆ వస్తూ ఉంటే అటు ఇటు దిగ్ధంతులైన పండితులు, కవులు, మహానుభావులు, సామంతరాజులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ చూస్తే భయపడినట్టు నటించాలి కదా. ఆయన భయపడే రకమేరా? భయపడడు. ఆయన చూస్తే రాక్షసుల వెండులో వణుకు పుడుతుంది, అటువంటి మహానుభావుడు ఆయన. కానీ అక్కడ అవన్నీ చూపించకూడదు, అక్కడ పిల్లాడే. అందుకని వాళ్ళని చూసి పెద్ద వాళ్ళని ఎవరైనా చూశారనుకోండి, నమస్కారం అండి, మీ గురించి మా అమ్మగారు రోజు చెబుతూ ఉంటారు అనగా, అంటే కాస్త గడ్డం అది పెంచుకుని పెద్ద పండితులు ఎవరైనా ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏం చూసి చెబుతాడు, నమస్కారం అండి, మా అమ్మగారు రోజు మీ గురించి చెబుతారండి. మహానుభావులు మీరు అనగానే అబ్బా ఎంతటి సంస్కారం, చల్లగా ఉండు నాయన అని ఆశీర్వదించేస్తాడు. ఒకవేళ అలా చేయలేదనుకోండి, ఆ పెద్ద ఆయన కోపం వచ్చి శపిస్తాడేమో. అందుకని చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్తో ఒక్కొక్కడిని నడిపించుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు అడుగులు ఎలా తడబడుతున్నాయో చెబుతున్నాడు. బెడబెడ నడకలు నడచుచు నెడ నడు గిడగ నడరి ఇలా దిగబడగా బుడి నొడువుచు చిడిముడి తడబడగా వడుగు చేరన్ రాజున్ అని 19 డకరాలతో చెప్పారు పోతన గారు. ఈయన నడుస్తూ ఉంటే 2 విచిత్రాలు జరుగుతున్నాయి. ఇలా దిగబడగా అంటే తాను పిల్లాడుగా నటిస్తున్నప్పుడు నేల పాదానికి చాలా గట్టిగా తగిలేస్తోందట. అమ్మో, ఈ గచ్చు చాలా గట్టిగా ఉంది, నాకు తగిలేస్తోంది అనుకుంటున్నట్ట. కానీ తాను త్రివిక్రముడని, విష్ణుమూర్తి అని, దశావతారాలకు తానే అధిపతి అని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని తనకు గుర్తు వచ్చినప్పుడు ఒక్క అడుగు వేస్తే భూమి అదిరిపోతోంది. అంటే ఆయనకు విష్ణుమూర్తి అనే స్ఫురణ రాగానే భూదేవి స్వామి కాస్త నెమ్మదిగా నడవయ్యా అంటుంది. వెంటనే నేను కంగారు పడి, ఓహో నేను వామన అవతారం కదా, నెమ్మదిగా నడవాలని అని నడుస్తూ, అమ్మ కాలికి పలక గుచ్చుకుంటోంది అంటున్నట్టు. 2 నాటకాలు ఆయన ఆడుతున్నాడు, జగన్నాటక సూత్రధారి. రెండింటిని ఎంత చక్కగా వర్ణించాడండి.
ఇటువంటి పద్యాలను ఈరోజు మనం పిల్లలకు అందించగలమా? అందించగలిగితే గనక నిజంగా మన జన్మ సార్థకమైనట్లే. చివరిగా ఒక్క మాట మన సంస్కృతి గురించి చెప్పి నా ఈ గంట ప్రసంగాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనవు పాకము గోసి, తీయనవు పాకము గోసి ముక్కలను పంచగలేరుకో. కేకులు గోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనవు పాకము గోసి ముక్కలను పంచగలేరుకో, ముక్కలను పంచగలేరుకో. దీపమార్పుని శోకములేల, జన్మదిన శోభన వేళల, దీపనార్పుని శోకములేల, జన్మదిన శోభన వేళల, జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవన సారమటం చెరుంగరే. జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే జీవన సారమటంచు ఎరుంగరే. కేకులు కోసి ఇంగ్లీషులో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే అని పిచ్చి పిచ్చి కేకలు వేయటం కంటే చిన్నప్పుడు మా నాన్నగారు నాకు చేసిన పరిష్కారమే నేను చెబుతున్నా. అందరూ కేకులు కోస్తూ ఉంటే మరి నాకు కూడా అనిపిస్తుంది కదా ఏదో ఒకటి కొయ్యాలని. మా నాన్నగారు కేకులు కోయటం మన సంప్రదాయం కాదురా. ఇంట్లో అమ్మ నీకు మైసూరు పాకుతో చేసిన అచ్చు చేస్తుంది, ఆ అచ్చును కోసుకుని సాంబారు పడని చెప్పారు నాకు. ఏదైతే ఏముంది కనుక మైసూరు పాకు అచ్చు చేసి పెట్టింది మా అమ్మ శారద. నాకు అన్నీ తానే మా అమ్మే. శారద నిజంగా శారదే, అందులో సందేహం లేదు. అందుకని మైసూరు పాకు అచ్చు చేసి పెట్టింది, దానిని కోశాను. నా స్నేహితులందరినీ పిలిచాను, సంబరంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాను. ఎవడూ ఇంగ్లీషులో హ్యాపీ బర్త్డే చెప్పలేదు, పుట్టినరోజు జేజేలు అని చెప్పి తెలుగులో చెప్పారు. ఈరోజు నేను 90 ఏళ్ల వృద్ధుడిని కూడా నేను కలిస్తే పుట్టినరోజు అయితే నేను మాస్టారు పుట్టినరోజు జేజేలండి అంటాను నేను. ఆయన వెంటనే నవ్వుతాడు, భలే చెబుతావురా నువ్వు పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు జేజేలండి అంటే ఒక్కసారిగా చిన్నపిల్లాడు అయిపోతాడు 90 ఏళ్ల మనిషి కూడా. అందుకని కేకులు కోసి ఆంగ్లంలో అరవటంలో ఏమీ సంతోషం లేదు. తీయనవు పాకము కోసి అందరికీ ఆ పాకాన్ని పంచగలం కదా, మన సంతోషాన్ని సమాజంతో పంచుకోగలం కదా, అది పిల్లలకి అలవాటు చేయాలి. పైగా ఈ దీపాలు అర్పే సంప్రదాయం మనది కాదు. దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళల. ఈ 19వ పుట్టినరోజు అయితే 19 కొవ్వొత్తులు పెట్టడం, 19 జీవితాలు ఆర్పేయటం, అంతేనా మనం చేసే కర్మ? చేయకూడదండి, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. 19వ పండుగ అయితే గనక 19 దీపాలు వెలిగించండి, 19 దీపాలు వెలిగించండి, ఆర్పకండి. ఆర్పడం పాశ్చాత్య సంస్కృతి, అందరి ఇళ్లల్లో జ్యోతులు వెలిగేలా చేయటం భారతీయ సంస్కృతి. అది గుర్తుపెట్టుకో, అది తెలుగు వాళ్ళ సంస్కృతి. మన దీపంతో పక్కింట్లో దీపాన్ని వెలిగించాలి. మనం డబ్బున్న వాళ్ళం, ఒక పేదవాడి ఇంట్లో దీపాన్ని మనం వెలిగించాలి. మనం సంతోషంగా ఉన్నాం, ఒక పేదవాడి ఇంట్లో సంతోషాన్ని మనం కురిపించగలగాలి. అదే అసలైన ఉగాది సందేశం, అదే అసలైన దీపావళి సందేశం. దీపావళిలో మనం ఎప్పుడు దీపాలు వెలిగించేటప్పుడు మొదటి ప్రమిద కోసం మాత్రమే అగ్గిపుల్ల వాడతాము, తర్వాత రెండవ ప్రమిద కోసం మనం అగ్గిపుల్ల వాడం, మొదటి ప్రమిదతో మిగిలిన వాటిని వెలిగిస్తాం. అలాగే మన జీవితాన్ని మన తల్లిదండ్రులు వెలిగించారు. ఈ శరీరంతో, ఈ మనస్సుతో, ఈ ఇంద్రియాలతో 100 జీవితాలను మనం వెలిగించగలగాలి. చీకటి పారద్రోలటం కోసం మనం పుట్టాం, కానీ జీవితాలు ఆర్పేయటం కోసం మనం పుట్టలేదు. అది గుర్తుపెట్టుకొని తీరాలి. అందరం జ్ఞానజ్యోతులమై వెలిగి జ్యోతి ప్రజ్వలన సారాంశంగా అందరి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేద్దాం. మనకి చేతనైనంత వరకు ఒక పేద కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళ ఇంట్లో కూడా జ్యోతి ప్రజ్వలన జరిగే విధంగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఆ వంతు ప్రయత్నం మీరు చేసేందుకు నా ప్రసంగం ఏమాత్రం తోడ్పడినా, ఉగాది అంటే చైత్ర శుద్ధ పాడ్యమే కానీ జనవరి 1 అనే తద్దినం రోజు కాదని నా సందేశం మీకు గుర్తు చేసిన, అమ్మా నాన్న ముద్దు, మమ్మీ డాడీ వద్దు అని నా సందేశం మీకు అందజేసిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి.